మన చుట్టుపక్కల హైదరాబాద్లో కూడా చాలా చోట్ల నీళ్లు లేని పరిస్థితి వచ్చేసింది. మనం కూర్చున్న బిల్డింగ్ తగలబడుతుంటే మన గది ఇంకా తగలబడలేదని మనం వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది ఇదంతా. నెత్తుటి సముద్రంలో మనం ఈత కొడుతూ ఉన్నాం, లేదా జలకాలు ఆడుతున్నాం అంటే కరెక్ట్. మొత్తం నెత్తురే మన చుట్టూ, ఎవ్రీవేర్. ఏ జంతువునైనా కానీ, అది కోడి కావచ్చు, పిల్లి కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను అడుగుతున్నాను, ఒక్క నిమిషం దాని ముందు నిలబడి దాని పట్ల నిశ్చలంగా చూడు. నువ్వు చూసి నాకు చెప్పు, దానికి నీ బిడ్డకి ఏమిటి తేడా? ఏమిటి తేడా? దానికి నీ తండ్రికి ఏమిటి తేడా? దానికి నీ తమ్ముడికి ఏమిటి తేడా? నాకు అర్థమయ్యేలా చెప్పాలి ఎవరన్నా. దానికి కబాబు చేసుకున్నట్టే మన ఇంట్లో వాళ్ళని కూడా కబాబ్ చేసి పక్కన పెడితే 2 ప్లేట్లలో ఏది గుర్తుపట్టలేవు. నువ్వు తింటున్నటువంటిది, ఫోర్క్ పెట్టి తింటున్నది నీ తమ్ముడు కాదని నీకు ఎలా చెప్పగలుగుతున్నావు? అది నీ సోదరుడు కాదని నువ్వు ఎలా చెప్తావు? నేను తెలుసుకుందాం అడుగుతాను. ఏ విధంగా అది నీ తమ్ముడు కాదు, నీ చెల్లి కాదు, నువ్వు ఎందుకు అనుకున్నావు విషయాన్ని? అసలు మనం చేస్తున్న హింస ఏ స్థాయిలో ఉందంటే జస్ట్ కాంట్ ఇమాజిన్. ఎందుకంటే మనకే తెలియదు ఆ విషయం. మీ ఇంట్లో ఉన్న వస్తువుల్లో జంతువుల యొక్క నెత్తురు లేనివి లేవనే విషయం మీరు తెలుసుకుంటే అర్థం షాక్ అవుతారు. ప్రపంచంలో భారతదేశం లాంటి భూమి లేదు మరొకటి. ఎందుకంటే ఇటువంటి ధర్మాలు ఉన్నాయి కాబట్టి. ఇటువంటి ధర్మం మహావీరుడు, ఆయన పూర్వీకులు, వారి సంప్రదాయం ఏదైతే ఉన్నదో, వారు ప్రభవించిన నేలలో నేను కూడా ప్రభవించడం అనేది, నేను జన్మలను నమ్మే మనిషిని కాదు, దేన్ని నమ్మే మనిషిని కాదు. కాబట్టి ఇది మహా అదృష్టం అనుకుంటా. ఈ మట్టి మీద నేను నడవడం అనేది నా అదృష్టం. వీళ్ళు ఒక నినాదం కనిపెట్టారు, దీని పేరు జై ఇన్సాన్. నేను ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను. ఆ నినాదాన్ని తలుచుకు భయం వేస్తున్నాయి. జై ఇన్సాన్ అంటే మనిషికి జై అని. ఎందుకు జై చెప్పాలి? ఆ పట్టుచీర నువ్వు ఎప్పుడు కట్టుకుంటావు అంటే పండక్కి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. దేవుడు ఏమంటాడు? ఆయన సృష్టి కాదా పట్టుపురుగు? ఆయన తయారు చేసిన పట్టుపురుగుల్ని నువ్వు ఉడికిచ్చి చీర కింద మొత్తం వేసుకుని వెళ్తే ఆయన చూసి సంతోషపడతాడా? నా బిడ్డల్ని, ఎవరి బిడ్డలనైనా చంపి మెడలో దండేసుకుని పెడితే వాళ్ళ ఇంట్లో నీకు మంచి భోజనం పెడతారా? నీకేమైనా అడిగిన పనులు చేస్తారా? ఈ భగవంతుడి సృష్టిలో భాగం కాదా? కోడిని బలిచ్చేవాళ్ళు, మేకలను బలిచ్చేవాళ్ళు, ఆ మేకలను తయారు చేసిన దేవుడు కాదా? అమ్మ తల్లి కాదా? ఆమె బిడ్డని ఆమె ముందు బలిస్తే ఆమె బాధపడతా? నీ బిడ్డని నీ ముందు బలిస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఈ బాధ నీకు ఎందుకు కలగట్లేదు? బతికున్న ప్రాణిని చంపి దాని నెత్తుర్ని ఇళ్ళంతా రాసుకునేవాడిని ఏమంటారు? నీ బంధువుల్ని, నీ బిడ్డల్ని చంపి అలా ఎవడని రక్తం రాసుకుంటే వాడిని నాగరికుడని, గొప్పవాడని నువ్వు అనుకుంటావా? ఇవన్నీ మనం చేస్తున్న పనులు న్యాయమైనవేనా? ఇలా కాకుండా మనం జీవించలేమా? వేరే దారి లేదా మనకు బ్రతకడానికి? చిన్న తేనెటీగ మాదిరిగా ఎక్కడెక్కడ పూలల్లోనూ తేనెని తీసుకుని ఆ పూల యొక్క డిఫరెంట్ సౌరభాలు ఉన్నటువంటి పూలల్లోంచి తీసుకొచ్చి అది ఒకటే ఒక టేస్ట్ ఉన్నటువంటి తేనె పట్టుని తయారు చేసి నువ్వు చేస్తావా? ఎన్ని ప్రాణులకు ఎన్ని రకాలైనటువంటి విద్యలు. నువ్వు ఎగురుతావా పక్షిలాగా? నువ్వు పాడతావా కోయిల్లాగా? నువ్వు డ్యాన్స్ చేయగలుగుతావా నెమల్లాగా? దేనికి నీకు ఇంత అహంకారం? చిన్న ఖడ్గమృగంలో ఇంత కొమ్ములో ఏదో ఉంది అని ఆ మొత్తం ఖడ్గమృగాన్ని మనం ఎంత దుర్మార్గులు అండి. పులి టెస్టికల్స్ గురించి పులిని చంపేస్తాం. దాన్ని తింటే మనకేదో ఏనుగు దంతం అనేది ఇంత ఉంటుంది. ఆ దంతంతో నువ్వు బొమ్మ తయారు చేసుకుని మీ ఇంట్లో పెట్టుకోవడం, ఏనుగుని చంపేస్తావా?
నాన్ వెజ్ తినండి, ప్రోటీన్స్ ఉంటాయి, కరెక్టే. మనుషులు కూడా తినండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా వండుకొని తినండి, తప్పే ఉంది దాంట్లో. ప్రోటీన్సే ఉంటాయి, ఎవరు చెప్పలేదా? ఆరోగ్యం కాదా అది? ప్రోటీన్ కాదా? అట్లా తింటామని మనిషిని తినలేవా? ఎందుకు తినలేవు? మనిషిని ఎందుకు తినలేవు? దాన్ని కూడా అందుకే తినకూడదు. ఈ భూమి మీద అందరం పుట్టాం, ఈ భూమి అందరికీ చెందుతుంది. సమస్త ప్రాణుల యొక్క సెన్సిబిలిటీని నువ్వు ఫీల్ అవ్వకపోతే, ఆ బాధను అర్థం చేసుకోకపోతే నువ్వు ఏం ఉద్యమకారుడు, ఏ మనిషివి? సుమారుగా 7 సంవత్సరాలు అనుకుంటాం మనం. 18, 19, 20, 21, 22, 23, 24, 7వ సంవత్సరం. కొన్ని కార్యక్రమాలు ఎట్లా ఉంటాయంటే, మనం ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషానికి, పరవశానికి ధన్యులమయ్యామని అనిపిస్తుంది. నాకైతే ఈ సర్వప్రాణి సమాహిత దినం సంబంధించినటువంటి పాంప్లెట్ని కానీ,
పోస్టర్ని కానీ ఎవరికైనా పంపిస్తున్నప్పుడు, ప్లకార్డ్స్ని పంపిస్తున్నప్పుడే నేను కూడా జీవితం మొత్తం మీద పనికొచ్చే పని ఒకటి చేస్తున్నాననే భావం కలిగింది. సర్వప్రాణి సమాహిత దినం అనేది మనం ఎందుకు చేస్తున్నాము, దానికి వర్ధమాన మహావీరుడి బర్త్డేని ఎందుకు లింక్ చేసుకున్నాము, మనం మొత్తంగా దీన్ని చూస్తున్న విధానం ఏమిటి అని ఒకసారి పునశ్చరణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. విషమ పరిస్థితిలో ఉన్నాం. ఏదైనా ముప్పు తీవ్రంగా వస్తున్నప్పుడు అందరం కూడా దాని గురించి బాగా ఆందోళన పడతాం. దాని గురించి పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వస్తాయి. కానీ భూమిని మనం ఇవాళ తీవ్రంగా విధ్వంసం చేస్తూ ఉన్నాం. అదేమీ పెద్ద వార్త కానీ విషయం కానీ కాదు మనకి. దాని గురించి ఎవరూ పట్టించుకునేంత ఖాళీగా లేవు. గత 30 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం అనేది ఊహాతీతం అని చెప్పగలుగుతాను. ఊహాతీతం, జస్ట్ అన్ఇమాజినబుల్. మనం ఎక్కడ దాకా తీసుకొచ్చామంటే ఇంకొక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ భూమి ఉంటుందా అనేటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చామన్న విషయం మనం గమనించలేకపోతాం. మానవ జాతి 2 లక్షలు 3 లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ భూమి మీద ఉంటున్నారు. ఇది ఎలా ఉంటుందంటే ఈ భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితంది. 450 కోట్లు ఎక్కడ, 2-3 లక్షలు ఎక్కడ, 30 ఏళ్ళు ఎక్కడ? ఇవాళ నేను నా తరానికి చెందినటువంటి మనుషులు ఈ భూమిని, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న భూమిని ఇంత విధ్వంసం చేయగలిగారు నా జీవితకాలంలో నేను చూశానంటే నమ్మలేకపోతున్నాను. అసలు ఒక 100 లక్షలు కలిపితే 1 కోటి అవుతుంది. అలాంటివి 450 కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఉంది. మనం కేవలం జస్ట్ 2 lakhs years వచ్చాము. 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం కూడా కాలువలు కాలువల్లా ఉన్నాయి, నదులు నదుల్లా ఉన్నాయి, కొండలు కొండల్లా ఉన్నాయి, అడవులు అడవుల్లో ఉన్నాయి. ఇవాళ ఈ గత 30 ఏళ్లలోనే మహాకవి శేషేంద్ర రాశాడు, గంగానది ఫ్యాక్టరీల శౌచాలయం అని రాశాడు. శౌచాలయం అంటే తెలుసా? లెట్రిన్. ఫ్యాక్టరీల యొక్క శౌచాలయం గంగానది అని. పవిత్ర గంగానది, జిస్ దేశ్ మే గంగా బెహతీ హే అని, గంగా అని ఓల్డ్ సినిమాలు తీసాం మనం. మాట్లాడితే గంగానదిని తలుచుకుంటాం. ఏ నదిని మిగల్చలే. నేను మా ఊరిని వదిలిపెట్టి చాలా కాలమైంది. నేను వెళ్ళి చూస్తే కాలువ ఎంత బాగుండేదంటే అక్కడ ఈత కొట్టేవాళ్ళు, మేము దాంట్లో కాలువలో నీళ్లు తెచ్చుకుని తాగేవాళ్ళం. పశువుల్ని కడిగేవారు, మనుషులు తిరిగేవారు. ఇవాళ ఆ కాలువ కేవలం డ్రైనేజ్. ఇలా అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి కాలువలు నదులు ఎట్లా ఉంటాయో తెలియదు. మీరు పవిత్రమైన పుణ్యక్షేత్రాలకి వెళ్తే హరిద్వార్ కానివ్వండి, లేకపోతే బృందావన్ కానివ్వండి, ఇంకా అనేక మధుర కానివ్వండి, యమున గంగా ఎంత దారుణంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. అక్కడ పడవ మీద మీరు ఎక్కి తిరుగుదాం అనుకుంటే ఆ పడవ ఎక్కడానికి అవసరమైనటువంటి ఆ 2 అడుగులు నేల ఆ నదిని తగలడానికి భయపడతారు. అక్కడ కృష్ణుడు, బృందావనము, రాధికల్ని ఊహించుకోవడం అసాధ్యం. ఇదంతా మనం కేవలం 30-40 ఏళ్ళలో చేస్తాం. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. 30-40 ఇయర్స్లో మొత్తం మాయం చేస్తాం మనం. ఇప్పుడు నారాయణ గురు అనేటువంటి ఆ మహనీయుడు, ఆయన పుస్తకం మన దగ్గర ఉంది, జయభారత్ ప్రచురించింది. మీరు చదివితే మనిషి అనేటువంటి వాడు ఎంత నాశనం విధ్వంసం చేశాడు. ఇది ఎక్కడి నుంచి దారి తప్పాము, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. నేను చాలా కాలం, నేను సుమారుగా 15 ఏళ్ళు అయిందేమో అనుకుంటున్నాను నేను తినడం మానేసి నాన్ వెజ్. కానీ నా నరకం అనేది ఎలా ఉంటుంది, స్వర్గం అనేది ఎలా ఉంటుంది మనకు తెలియదు. మా చిన్నప్పుడు క్యాలెండర్స్ వేసేవారు. దాంట్లో యమకింకర్లు రంపాలతో కోస్తున్నట్టుగా, కాలుస్తున్నట్టుగా ఇట్లాంటి దృశ్యాలు ఉండేవి.
కానీ ఎవరో అక్కడ సిమెంట్ బొమ్మలతోటి కొత్త పురాణాలు అవన్నీ వేశారు. వాళ్ళకప్పుడు ఉన్న ఊహ మేరకి అప్పుడు ఉన్న రంపాలు కత్తులే కాబట్టి వాటితోటి చీలుస్తున్నట్టు, కోయిస్తున్నట్టు, వేయిస్తున్నట్టు రాసుకున్నారు, చూసుకున్నారు. కానీ నేను ఎటువంటి పాపినంటే ఈ నరకాలు ఏవి సరిపోవు. ఓ ప్రత్యేక నరకాన్ని తయారు చేసి ఎప్పటికీ శాశ్వతంగా దాంట్లో కొన్ని వందల సంవత్సరాల ఉంచిన హింసించిన తప్పు లేనంత పాపం నేను చేశానని నేను అనుకుంటున్నాను. అందువల్ల జైనుల యొక్క ప్రేయరు, నేను అన్నింటినీ క్షమిస్తున్నాను, అన్ని ప్రాణులు నన్ను క్షమించాలి, నేను ప్రేమిస్తున్నాను, అవి నన్ను ప్రేమించాలంటే భూమి విలవిల్లాడుతుంది. మన సినిమాల్లో, గతంలో పౌరాణిక సినిమాల్లో విష్ణుమూర్తిగా పడుకుని ఉంటే భూదేవి వచ్చి అక్కడి నుంచి మొదలవుతుంది సినిమా. భూభారం మోపలేకపోతుందని పురాణాలన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, నువ్వు వచ్చే అవతారం ఎత్తాలని. మరి భూమిని దేంతో క్లియర్ చేస్తాడు? ఖడ్గంతో క్లియర్ చేస్తాడేమో ఈసారి అని అరవిందో ఒకసారి రాశాడు. ఇవాళ మనం ఇంత విషమ సన్నివేశంలో ఉండి కూడా వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. మనకేం అర్థం కావట్లేదు ఈ విషయం. మన చుట్టుపక్కల హైదరాబాద్లో కూడా చాలా చోట్ల నీళ్లు లేని పరిస్థితి వచ్చేసింది. మొట్టమొదటి బోర్లు వేసి 300-400 అడుగులు కిందకి వెళ్ళి మనం నీళ్లు తీసుకుంటున్నప్పుడు ఎంతకాలం వస్తుంది నీళ్ళు మనకు తెలియదు, వాడేసాం అంతే. మనం దాన్ని ఏం పట్టించుకోలేదు. అసలు ఇది ఒక ఇష్యూ కింద దీని గురించి మనం పట్టించుకోలేదు. ఇవాళ బెంగళూరు చాలా గొప్ప నగరం అని చెప్పేటువంటిది సిటీలో వాటర్ లేకుండా, వరల్డ్లో వాటర్లెస్ సిటీస్ పెరుగుతున్నాయంటే భయం కలుగుతుంది. మన చుట్టూ మనం కూర్చున్న బిల్డింగ్ తగలబడుతుంటే మన గది ఇంకా తగలబడలేదని మనం వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది ఇదంతా. రోజుకు ఒక కొత్త వార్త కనిపిస్తుంది. మొన్న చూస్తే ఏదో సిటీలో షవర్లు చేయదలుచుకుంటే భార్యాభర్త కలిసే షవర్కి వెళ్ళండి, ఎందుకంటే వాటర్ ఆదా అవుతుంది అని. నాగరికత అనేటువంటి మానవ ద్రోహం అని ఆయన శేషేంద్ర రాశాడు. గాంధీ గారు కూడా పాపం హిందూ స్వరాజ్లో చెప్పాడు ఇవన్నీ కూడా, వద్దురా బాబు ఇవన్నీ. అసలు ఇంత పెద్ద డెమన్ గురించి మనం జయభారత్లో ఒక రోజు మాత్రమే పెట్టాం. మానవత్వం అనేటువంటి మాట నా వరకు నాకైతే చాలా అసహ్యం అనమాట. మానవత్వం అనే మాటకు అర్థం ఏంటి నాకు తెలియదు. మానవత్వం చాలా మంచిదైనట్టు, పశువులాగా బిహేవ్ చేస్తున్నాడని, పశుత్వం చాలా తప్పు అయినట్టు మనం వాడతాం. శుద్ధ తప్పి మాట. ఎందుకంటే మనిషి అంత చెడ్డగా ఈ భూమి మీద ఏ ప్రాణి ఇప్పటిదాకా లేదు. నారాయణ గురు చెప్తాడు, ఏం కావాలి నక్కకి, ఏం కావాలి, అది వెళ్ళి 4 పీతలను పట్టుకుని తింటుంది, అట్లా కొంచెం సెలయేటి ఆ వెన్నెల వచ్చేటువంటి నీళ్ళని కొంచెం తాగి అలా తృప్తిగా ఉంటుంది. జంతువులన్నీ తృప్తిగా ఉంటాయి. మనం ఎన్లైటన్మెంట్ గురించి మాట్లాడతాం కదా, కోరికలని ఏం లేవు వాటి కోరికలు. జస్ట్ ఇన్స్టింక్ట్ సహజాతాలు మీద బతుకుతాయి. అన్నం తినాలి, వాటికి దొరికినటువంటి ఆహారం భుజించాలి, అంతే. ఆ తర్వాత దేన్ని టచ్ చేయవు. పులి నేను విన్నంత వరకు, అంటే అటవీ ప్రాంతంలో అలవాటైనటువంటి అటవీ శాఖ వాళ్ళు కూడా పులి మనిషిని ఏమి చేయదు. అసలు పులి తనకి తిననటువంటి ఏ ప్రాణి మీద అటాక్ చేయదు. అది రిస్క్లో ఉన్నానని భయపడినప్పుడు మాత్రం అది అటాక్ చేసి నీ వల్ల ప్రమాదం ఉందని, లేకపోతే కనుక ఏమి చేయదు. ఒకసారి మనిషిని టేస్ట్ చేస్తే మాత్రం అది మ్యానిటర్ అవుతుంది. ఎందుకంటే ఇటువంటి మాంసం టేస్ట్ చేయలేదు కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ అటువంటిదే కావాలి అనుకుంటుంది. కానీ మనం ఒకసారి ఆలోచించుకుందాం, నెత్తుటి సముద్రంలో మనం ఈత కొడుతూ ఉన్నాం, లేదా జలకాలు ఆడుతున్నాం అంటే కరెక్ట్, ఈత కొడుతాం, జలకాలు ఆడుతున్నాం, మొత్తం నెత్తురే మన చుట్టూ ఎవ్రీవేర్. ఇంత నెత్తురు ఉండొచ్చా మన దగ్గర? మతాల్లో మనని ఆది పాపం అని చెప్తారు. కొన్ని మతాల్లో పాపోహం పాపకర్మోహం అని భక్తులు ప్రార్థన చేస్తారు. ఈ మాటలు ఏం సరిపోతాయి మనకి? ఏ జంతువునైనా కానీ, అది కోడి కావచ్చు,
పిల్లి కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను అడుగుతున్నాను, ఒక్క నిమిషం దాని ముందు నిలబడి దాని పట్ల నిశ్చలంగా చూడు. నువ్వు చూసి నాకు చెప్పు, దానికి నీ బిడ్డకి ఏమిటి తేడా? ఏమిటి తేడా? దానికి నీ తండ్రికి ఏమిటి తేడా? దానికి నీ తమ్ముడికి ఏమిటి తేడా? నాకు అర్థమయ్యేలా చెప్పలేరు. దానికి కబాబు చేసుకున్నట్టే మన ఇంట్లో వాళ్ళని కూడా కబాబ్ చేసి పక్కన పెడితే 2 ప్లేట్లలో ఏది గుర్తుపట్టలేవు. నువ్వు తింటున్నటువంటిది, ఫోర్క్ పెట్టి తింటున్నది నీ తమ్ముడు కాదని నీకు ఎలా చెప్పగలుగుతున్నావు? అది నీ సోదరుడు కాదని నువ్వు ఎలా చెప్తావు? నేను తెలుసుకుందాం అడుగుతాను. ఏ విధంగా అది నీ తమ్ముడు కాదు, నీ చెల్లి కాదు, నువ్వు ఎందుకు అనుకున్నావు విషయాన్ని? అసలు ఇంత కూడా బాధపడలేదు నువ్వు. ఇది చాలా చిన్న విషయం. మనం అంతా కలిసి ప్లేట్లలో మనం వండుకు తిన్నాం అనే మాంసం, అది కాదు విషయం. అసలు మనం చేస్తున్న హింస ఏ స్థాయిలో ఉందంటే జస్ట్ కాంట్ ఇమాజిన్. ఎందుకంటే మనకే తెలియదు ఆ విషయం. మీ ఇంట్లో ఉన్న వస్తువుల్లో జంతువుల యొక్క నెత్తురు లేనివి లేవనే విషయం మీరు తెలుసుకుంటే అర్థం షాక్ అవుతారు. మీ సబ్బు అనేది జంతువుల కొవ్వుతో తయారు. మీ పేస్ట్లో, మీ మందుల్లో, అనేక వస్తువుల్లో, క్రీముల్లో, లిప్స్టిక్ల్లో ప్రెగ్నెంట్ బీని చంపితే కానీ అది రాదు. కాంట్ ఇమాజిన్. ఆ హింస ఏ స్థాయిలో ఉంటుంది మనం చెప్పలేము. అసలు అవసరమా మనకి? ఇది అవసరమా? ఇదేనా మానవత్వం అంటే? ఇదేనా విజ్ఞానం అంటే? మనిషి మాంసాహారం అనేది కరెక్ట్ కాదండి. మీరు మనం ఆ విధంగా కండిషన్ అయినాం కాబట్టి నమ్ముతున్నాం. అది వాస్తవం కాదు. మనిషి మాంసాహారం నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ మాంసాహార ప్రాణికి మనకున్నటువంటి సిస్టమ్స్ లేవు. అన్ని శాకాహార ప్రాణులకి మనకున్నటువంటి సిస్టమే ఉంది. దీన్ని ఎలాగా మీరు తీసి పడేస్తారు? మీరు పులికి ఉండేటువంటి కూరలు పిల్లికి ఉండే కూరలు కూడా ఇట్లా ఉంటాయి. మీ దగ్గర లేవుగా. మీ దంతాలు ఏ విధంగా ఉన్నాయి? శాకాహార జంతువు ఉన్నట్టే ఉన్నాయిగా. మీ ఇంట్రెస్టైన్, మీ లోపల, మీ జీర్ణాశయం లోపల మీరు తిన్న తర్వాత తయారయ్యేటువంటి యాసిడ్స్ ఉంటాయి. ఆ యాసిడ్స్ శాకాహార ప్రాణులతో యాసిడే తప్పితే మాంసాహార ప్రాణుల యాసిడ్ కాదు మీ దగ్గర తయారవుతుంది. మాంసాహార ప్రాణులకి ప్రేవు చాలా చిన్నగా ఉంటుంది. ఇంతంత పెద్ద ప్రేవులు ఉండవు వాటికి. ఎందుకంటే శాకాహార ప్రాణి శాకాహారం తిన్న తర్వాత దాన్ని అరిగించుకోవడానికి టైం పడుతుంది, ఎక్కువసేపు పొట్టలో ఉంచుకుంటుంది. అందుకని ఆవులకి, గేదెలకి, మీకు నాకు కూడా ఇంట్రెస్టైన్స్ మన గేటు దాకా దాటి వెళ్తాయి తీస్తే బయటికి, అంటే ప్రేవులు. కానీ మాంసాహార ప్రాణులకి అంత ప్రేమ ఉండదు. కొన్నింటికైతే ఇంతే చిన్న గొట్టమే ఉంటుంది. అది లోపలికి తిన్న వెంటనే అది చేప ఇట్లా పట్టుకుని పిట్టని ఇలా తినేస్తుంది. పిట్ట చేపని పొడుచుకుని తినేస్తుంది, ఒకదానొకటి తినేస్తాయి. అలా అనేక మాంసాహార ప్రాణులు ఉన్నాయి. వాటికి ఉండేటువంటి ప్రేవులు చాలా చిన్నవి. పాము దేన్ని తినేస్తుంది, దానికి అంతా కలిపి ఇంతే గొట్టం ఉంది. దానికి అన్ని వంకరలు లేవు. ఆ కాస్తలోనే దానికి అనేక రకాలైన లోపలికి వెళ్ళంగానే భయానకమైనటువంటి యాసిడ్స్ దాన్ని అరిగించేస్తాయి. అది వెంటనే విసర్జించేస్తుంది. కారణం ఏంటంటే అది దాంట్లో ప్రాబ్లమేటిక్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి విసర్జించేస్తుంది. దాని సిస్టమ్ అది. కానీ మీ సిస్టమ్ అది కానే కాదే. మీరు శాకాహార ప్రాణి. మిమ్మల్ని మీ దంతాల యొక్క వ్యవస్థ శాకాహారపు దంతాలు. అయితే నేను ఇలా చెప్పాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఆర్గ్యుమెంట్ మళ్ళీ ఈ మధ్య నేను ఉభయాహారి మానవుడు మాంసాహారి అని రకరకాల ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఉభయహారి, ఓకే, మనిషి ఎప్పుడైనా మాంసం టేస్ట్ చేసేయడం, నేను టేస్ట్ చేయలేదని అంటలేదు. కానీ మనిషి ఆ విధంగా డిజైన్డ్ ప్రాణి అయితే కాదు. నెంబర్ 1. ఓకే, డిజైన్డ్ అనుకుందాం ఒక నిమిషం. నువ్వు నీ ప్లేట్లో భోజనం దీన్ని చంపకుండా కూడా వస్తున్నప్పుడు దాన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు అర్థం కలదు. నువ్వు బతకలేకపోతే కదా, నీ పీకలు మీకు వస్తాయి కదా. పిల్లి ఎలుకని తినకపోతే లేదా మరి ఏదైనా మాంసాహార ప్రాణి బతకలేదు. అదేమి శాకాహారి కాదు.
పాము చెట్లో పళ్ళుని దీన్ని బతకలేదు. దాని సిస్టమ్ అది. నీ సిస్టమ్ అది కాదు. నీకు వేరే ఆప్షన్ లేదు. నువ్వు బతకగలుగుతావు, శుభ్రంగా బతకగలుగుతావు. శాకాహారులు కళ్ళ ముందు శుభ్రంగా ఉన్నారు, ఇంకా బెటర్గా ఆరోగ్యంగా ఉంటున్నారు. దానికి ఇంత ప్రాబ్లం ఏంటి? రుచి అనేది చిన్నప్పటి నుంచి నువ్వు అలవాటైంది తప్పితే ఏమీ లేదే. మనం చిక్కుపోయాం ఈ యొక్క ప్రచారంలో. ఆశ్చర్యం అంటే అభ్యుదయవాదులు అని చెప్పేవాళ్ళు. నేను జైన మతం గురించి మాట్లాడుతున్నాను. అసలు ఇది చెప్తారు కదా, మాది ఎప్పటి నుంచో ఉంది మా ధర్మం అని. మీ ధర్మం ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు. అంతకంటే ముందు నుంచో సుమారుగా ఆ కాలం నుంచో ఈ ధర్మం కూడా ఉంది. మీ ధర్మం బయట నుంచి వచ్చిందేమో నాకు తెలియదు అంటే కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవడు వినేవాడు లేడు. నాకు అర్థమైనంత వరకు కూడా వేద ఋషులు బయట నుంచి వచ్చారు, ఆర్యులు. బయట లోపలనే బార్డర్స్ ఇప్పుడు గీసుకున్నాం, అప్పుడు గీసుకోలేదు. వాళ్ళ తప్పే ఉంది దానికి. నేను దాన్ని గర్విస్తున్నాను. నేను వేద ఋషి వారసత్వానికి, ఉపనిషత్ ఋషి వారసత్వానికి గర్వించే మనిషిని, నేను బాధపడే మనిషిని కాదు. వాళ్ళు సప్తసింధులు ఉండగానే వేదాలు రాశారు, అది తెలియదు. కానీ దిస్ ఈజ్ మోస్ట్ ఇండిజినియస్. ఇక్కడ భారతదేశంలోనే జన్మించినటువంటి అత్యద్భుతమైనటువంటి సంప్రదాయాలు ఇవి. జైనము, బౌద్ధము, చార్వాకము సమస్తం. 24 తీర్థంకరుల్లో ఈయన 24వ వాడు. అంచేత ఈయన ముందు 23 మంది తీర్థంకరులు ఉన్నారు. వాటిలో ఎన్ని నిజమో, ఎన్ని కల్పనలు, ఎన్ని పురాణాలు నాకు తెలియదు. నేను ఏదైనా స్కెప్టిక్గానే మాట్లాడతా కాబట్టి. కానీ కొంతమంది అయితే చారిత్రక వ్యక్తులు. బుద్ధుడి కంటే మహావీరుడు 20 ఏళ్ళు పెద్దవాడు. ఆయన సమకాలికుడు. ఇద్దరు ఒకే సిటీల్లో తిరిగారు, ఒకే ప్రాంతాల్లో. ఈయన వెళ్ళి ప్రచారం చేసిన చోట మళ్ళీ ఆయన వచ్చి ప్రచారం చేసేవాడు. అట్లా ఉండేవారు. కానీ ఇవాళ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బుద్ధుడి గురించి తెలిసినంతగా మహావీరుడి గురించి ఎవరికి తెలియదు. దానికి కారణం ఏంటో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇది ఎక్కడ దాకా దిగజారంటే, ఇవాళ నేను వాట్సాప్లో చాలామంది మహావీరుడు జయంతి శుభాకాంక్షలు ఇచ్చాడు, బుద్ధుడు బొమ్మ పెట్టారు. నేను ఈ పైన బుద్ధుడి మహావీరుడి విగ్రహం ఉంటుంది, నేను ప్రత్యేకం చేయించుకున్నాను. అది చేయించుకోవడానికి నేను ఆర్డర్ ఇచ్చిన ప్రతిసారి నాకు బుద్ధుడి విగ్రహం వచ్చేది, నేను మాటలు పంపిస్తే. ఎందుకంటే వాళ్ళకి రాజస్థాన్లో మా మిత్రుడు చేశాడు, ఆయనకి బుద్ధుడు బొమ్మ పంపించేసేవాడు. అలా కూర్చున్న బొమ్మ చూడగానే బుద్ధుడి బొమ్మ చెక్కి పంపించేశాడు. ఇది బుద్ధుడి బొమ్మ కదా అంటే, ఇది కాదా మరి అని నేను మళ్ళీ పంపించేవాడు. మహావీరుడిని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. వాళ్ళ పైగా జైన్స్ ఉన్నారు ఆ ఏరియాలో. ఉన్న ఏరియాలోనే ఇంత కన్ఫ్యూజన్ ఉంటే ఇంక లేని ఏరియా చెప్పక్కర్లే కదా. బుద్ధిజం, జైనిజం రెండు ఒకటే అని, లేకపోతే ఒకదాని నుంచి ఒకటి వచ్చాయని, లేకపోతే ఒక ఇలాంటి ఒక ఆలోచనలు గతంలో ఈవెన్ పాశ్చాత్యులు కూడా ఉండదు, తెలియక. రాధాకృష్ణన్ కూడా తన ఫిలాసఫీ పుస్తకంలో ఈ రెండు ఒకటే అనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్న విషయాన్ని చాలా చక్కగా రాశాడు. రెండు వేరు విభిన్నమైనటువంటి ప్రత్యేకమైన మతాలు. భారతదేశం చాలా గొప్పది కాబట్టి రెండు కోఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. రెండు కాదు, ఇంకా మిగతా ధర్మాలు కూడా కోఎగ్జిస్టెన్స్, ఎవరితో ఏ తగాదా లేదు. ప్రపంచంలో భారతదేశం లాంటి భూమి లేదు మరొకటి. ఎందుకంటే ఇటువంటి ధర్మాలు ఉన్నాయి కాబట్టి. ఇటువంటి ధర్మం మహావీరుడు, ఆయన పూర్వీకులు, వారి సంప్రదాయం ఏదైతే ఉన్నదో, వారు ప్రభవించిన నేలలో నేను కూడా ప్రభవించడం అనేది, నేను జన్మలను నమ్మే మనిషిని కాదు, దేనిని నమ్మే మనిషిని కాదు. కాబట్టి ఇది మహా అదృష్టం అనుకుంటా. ఈ మట్టి మీద నేను నడవడం అనేది నా అదృష్టం. ప్రపంచంలో ఎవరికీ లేనంత ఆలోచన, ఎవరికి లేనంత పట్టుదల, ఎవరికి లేనంత కరుణ, ప్రేమ వీరు ప్రపంచం పట్ల ఈ ధర్మం చూపింది నాకు తెలిసి. ఐ డోంట్ వాంట్ టు ప్రాపగేట్ జైనిజం. జైన మతాన్ని ప్రచారం చేయాలని, వాళ్ళ గొప్పతనాన్ని చెప్పాలని నేను అనుకోవడం లేదు. ఎగ్జాక్ట్గా జైన మతంతో దీనికి లింక్ ఉందని కూడా నేను ఏమనుకోవట్లేదు. కానీ ఆ ధర్మంలో ఇది ఉంది అని చెప్తున్నాను నేను. ఇది మతాల మీద నాకు తీవ్రమైన విమర్శ ఒకటే. నేను పదే పదే చెప్తాను దాన్ని. ఒకటి, మతం భూమినికి, విశ్వానికి కేంద్రం అని అనుకుంది. అది వెర్రిబగులుతనం, దానివల్ల నష్టం లేదు. కానీ మనిషిని ఈ సృష్టికి కేంద్రం అనుకుంది, అది అబ్జెక్షనబుల్. 1377 కోట్ల క్రితం బిగ్ బ్యాంగ్ సంభవించింది. 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి ప్రాణులు ఉన్నాయి. మనిషి 2 లక్షల ఏళ్ళు అయింది వచ్చి. 2 లక్షల ఏళ్ళని కూడా తిన్నగా ఏమాత్రం ఉన్నాడో తెలియదు. కానీ 30 ఏళ్ళలో మాత్రం భూమిని మాత్రం ముంచే ముప్పు తెచ్చిపెట్టాడు. మీరు అల్బట్రాస్ అని మీ దాంట్లో కొట్టి చూడండి. అల్బట్రాస్ అనేటువంటి ఒక పక్షి,
అది ఆసియా అమెరికా ఖండాల మధ్య ఉన్నటువంటి కొన్ని వేల కిలోమీటర్లు అటు ఇటు ఏమీ లేదు, ఒక చిన్న ద్వీపం అది. దాంట్లో అల్బట్రాస్ అనే పక్షులు ఉంటాయి, అవి ఇంత ఇంత ఎత్తు ఉంటాయి. ఆ పక్షులకి ప్రిడేటర్స్ అంటే దాడి చేసి చంపేవాళ్ళు అని తెలియదు, చూడలేదు. అవి ఉన్న ఐలాండ్లో అవి తప్పితే ఇంకోటి లేడు. అందువల్ల మనం పోయినామనుకోండి, మామూలుగా ఇంట్రెస్ట్గా మన చుట్టూ వచ్చి తిరుగుతూ ఉంటాయి, కానీ మనం ఏం చేయవు. అంటే మనం పారిపో, వాటి చూడ వాడికి మనం అపకారం చేస్తామని తెలియదు పాపం. అయితే విషయం ఏంటంటే, అవి ఆ పక్షులు ఎప్పటి నుంచి ఉన్నాయో ఆ ఐలాండ్లో, ఇప్పుడు లక్షల వేల సంఖ్యలో పక్షులు చచ్చిపోతున్నాయి. ఎందుకు చచ్చిపోతున్నాయని సైంటిస్టులు పోయి చూస్తే, మీరు చూడండి, చిన్న ట్రయల్, 1 నిమిషం 2 నిమిషాలు, లేకపోతే తర్వాత చూపించవచ్చు కూడా. ఆ చచ్చిపోయిన పక్షి బుజ్జి, ఇంత చిన్న పక్షి పొట్టకు వస్తే దాంట్లో మనం వాడే టూత్పేస్ట్లు మూతలు, కలర్ క్యాట్రిడ్జ్లు, రకరకాల ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి వాటిలో. ఎందుకంటే మనం తయారు చేసినవన్నీ ఎక్కడ పోతాయో మనకు తెలియదు కదా, మనం వాడేస్తాం ఆనందంగా. ఆ తర్వాత ఎడిపోయినా తీసుకెళ్తారు, డస్ట్బిన్ వేస్తాం, డస్ట్బిన్ ఇంకో చోట. అవి మైక్రో ప్లాస్టిక్స్ కింద మారుతాయి, మామూలు ప్లాస్టిక్స్. ఇవన్నీ కూడా చివరికి సముద్రంలో డంప్స్ కింద మారిపోతున్నాయి. మహాసముద్రాల స్వరూపాన్ని మనం మార్చాం. ఈ ప్లాస్టిక్ అనేటువంటివి మహాసముద్రాల్లో తేలుతున్నాయి, కొన్ని వందల కిలోమీటర్ల ప్యాచెస్ కింద. అవి మునగవు, ప్లాస్టిక్స్ తేలుతున్నాయి. అది మహాసముద్రాల్లో వాటి ఫ్లోయింగ్ ఉంది, ప్లాస్టిక్ సముద్రాలు అయిపోతున్నాయి అన్నమాట ఇవి. వీటిలో ఈ కింద ప్రాణులు బతికే అవకాశం, వాటి మొత్తం వాతావరణం మారిపోతుంది. అది డిస్ట్రక్ట్ అయ్యి అదో కొన్ని లక్షల ఏళ్ళైనా అది ప్రకృతిలో కలవదు. అవి చేపలు తింటాయి, రకరకాల చచ్చిపోతాయి అవన్నీ తిన్నవన్నీ. ఇవి పైకి తేలుతున్నటువంటి ఆకుపచ్చ, ఎరుపు ఈ పక్షులు చేపలను పట్టుకు తింటాయి పాపం. ఆ సముద్రంలో వెళ్ళి ఆ కనిపించిందని చట్టుగుడుకుని మింగేస్తాయి. మింగిన తర్వాత ఆ బాధ తట్టుకుంటూ బతుకుతాయి. బహుశా వారం 2 వారాలకు అలా 3-4 సార్లు మింగిన తర్వాత చచ్చిపోతాయి. అవి చచ్చిపోవడం వేల కొట్టుకుని చచ్చిపోతాయి. వాటికి వేల కిలోమీటర్ల దూరంలో మనిషి లేడు, అది చెప్పేది. భూమి మీద మనిషి తయారు చేసినటువంటి మొట్టమొదటి టూత్ బ్రష్ ఇప్పటిదాకా ఇంకా ప్రకృతిలో కలవలే. మీరు వాడేటువంటి టూత్ బ్రష్ ఇప్పట్లో కలవదు, కొన్ని లక్షలు. దాని రీసైక్లింగ్ పోదు, అది తెలుసుకోవాలి. మనం వాడే పెన్నులు రీఫిల్స్ పోవు. ఇదంతా విధ్వంసం మనం చేస్తాం, మహా విధ్వంసం, అన్ఇమాజినబుల్. మనం వాడి ఫంక్షన్లో నిలబడి గ్లాసులో వాటర్ తాగి మళ్ళీ తాగి ఇంకోటి తీసుకుని మళ్ళీ తాగి ఇంకోటి తీసుకుని మళ్ళీ తాగితే మొత్తాన్ని బయట పడేస్తాడు. ఒక మనిషి ఫంక్షన్కి పోతే 6 గ్లాసులు 7 గ్లాసులు బయట ఆ డబ్బాలో వేస్తాడు. ఇదంతా ఎక్కడికి పోతుందనేది ఎవరికి అక్కర్లేదు. ఇది అవసరమా మనకి? అంటే ఈ చిన్న పని చేయకపోతే మనకేం సంస్కారం ఉన్నట్టు? ఇంత మన చుట్టూ ఉన్నటువంటి బ్లడ్ని మనం పట్టించుకున్నప్పుడు మనం ఉద్యమకారులమే, మనం ఇంత పోరాడుతున్నాము అని చెప్పుకునే అర్హత మనకు ఉందా? చాలామంది సెలబ్రేట్ చేస్తున్నారు దీన్ని. జైన్స్ మీద నేను కమ్యూనిస్ట్ మిత్రుడు చాలా కాలం క్రితం ఓ జైన గురువు దగ్గరికి ఎవరో పోయి దండం పెడుతుందని వెకిలిగా అసహ్యంగా కామెంట్లు పెడితే నేను ఫోన్ చేసి చెప్పాను, నీకేం తెలుసని పెట్టావు? నాకు తెలియదని. మరి ఎందుకు పెట్టావు? వాడు హిందూ అనుకుని పెట్టాడు. నీకు హిందూ మతాన్ని హేళన చేయడం అదో తింగరతాను. ఎందుకు పెట్టావు? వాళ్ళ ధర్మం గురించి నీకు తెలుసా? నువ్వు మొన్న పుట్టావు, ఎందుకు అంత మాట్లాడుతున్నావు? ఆయన బట్టలు లేదు, నాగరికత ఉండాలి కదా. మనిషి బట్టలు నాగరికత ఎప్పటి నుంచి వచ్చినాయి? ఎవడు చెప్పాడు నీకు? నీకు ఎందుకు అంత అహంకారం? ఈ రకమైనటువంటి అహంకారపు ధోరణి. దేవుడు లేడు ఉన్నాడు మనకు తెలియదు. దేవుడు ఉన్నాడు అనే దాన్ని ఎక్కిరించడానికి దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక నినాదం కనిపెట్టారు, దీని పేరు జై ఇన్సాన్. నేను ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను. ఆ నినాదాన్ని తలుచుకు భయం వేస్తున్నాయి. జై ఇన్సాన్ అంటే మనిషికి జై అని. ఎందుకు జై చెప్పాలి? నేను చిన్నప్పుడు ఒక కమ్యూనిస్ట్ బుక్ చదివాను, గతితర్కం మీద రాసినటువంటి పుస్తకం అది. ఆ పుస్తకంలో మనిషి ఈ భూమిని ఎంత గొప్పగా మార్చాడో చాలా వివరంగా, ఇది 80ల విషయం చెప్తున్నాను నేను, గర్వంగా రాశారు. గర్వంగా ఏమని రాశాడంటే, దాంట్లో ఇన్ని టన్నుల ఇనుమును బయటకు తీసాము, ఇన్ని టన్నుల క్రూడ్ ఆయిల్ని లేకపోతే ఆయిల్ని బయటకు తీసాము, ఇంత రాగిని, ఇన్ని రోడ్లు వేసాము,
ఇంత పని చేసాం. అసలు భూమి మీద ఏ ప్రాణి ఇన్ని పనులు చేయలేకపోయింది. మొత్తం భూమిని మిల్లీమీటర్ వదిలిపెట్టకుండా భూమిని మొత్తం వీళ్ళు డిస్ట్రక్షన్ మీద డిస్ట్రక్షన్ చేసుకుంటూ వెళ్ళారు. అదంతా వాళ్ళు గొప్ప కింద చెప్పాడు. నేను అంత చిన్న వయసులోనే దాన్ని చదువుకుని ఇది గర్వించాల్సిన విషయమేనా నాకు అనుమానం వచ్చింది. మరి నారాయణ గురు కొన్ని దశాబ్దాల క్రితమే ఈ మనిషి అనేటువంటి వాడు ఇంత మహానాశనం తను అడుగు పెడుతున్న చూస్తున్నంత మేర కాల్చి నాశనం చేస్తున్నాడు, ఏమీ మిగల్చట్లేదు. ఏదన్నా జరిగి ఈ భూమి మీద మనిషి చచ్చిపోతే ప్రాణులన్నీ సుఖంగా ఉండి, నువ్వు రామరాజ్యం ఏదో చెప్తున్నావు కదా, అంతకంటే మించిన రాజ్యం వస్తుంది. నువ్వు రోడ్డు మీకు రావడం మానేస్తే కరోనా టైంలో ప్రాణులన్నీ ఊపిరి పీల్చుకుని మొత్తం బయటకు వచ్చి తిరిగినాయి. జస్ట్ వాటి ప్రొడక్షన్ కూడా పెరిగింది. ఇంత అవసరం మనకి ఉందా అని, ఇంత హింసకి పాల్పడాల్సినటువంటి, ఇంత విధ్వంసానికి పాల్పడాల్సింది. ఇప్పుడు వేట అనేటువంటిది జంతువుల వేట మన వేట వేరు. జంతువు వేట కేవలం ఆహారం గురించి, నీ వేట మృగయా వినోదం అని ఒక మాట ఉంది మనకి. అంటే వేట వల్ల వచ్చేటువంటి సంతోషం. వేట ఎందుకు పెడతారంటే ఒక సరదా ప్లెజెంట్నెస్ గురించి. అవసరం లేని ప్రాణులను కొడతారు. ముస్లిమ్స్ అంతా మాంసం లేకపోతే ఇంకోటి తినేస్తారు బీఫ్ని. ఇది హిందువులు అయితే చాలా ఈయన అభిప్రాయం హిందువుల్లో ఉంది. అదేమో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రపంచం గాదిమయన్ ఫెస్టివల్ ఇప్పుడు జరుగుతుందో తెలియదు నేపాల్లో, ఏమైనా 10 ఏళ్ళ నుంచి ఆపారేమో. ప్రపంచంలో అత్యంత దారుణమైనటువంటి బలులు ఇచ్చే ప్లేస్ అది. గాదిమయి ఫెస్టివల్కి కొన్ని వేల పశువుల్ని నరుకుతారు. లెక్క పెట్టలేవు. చూసే మేరంతా పశు కళేబరాలతోటి చాలా విస్తారమైనటువంటి ఎకరాల 100 ఎకరాల నేల ఉండడం అనేది ఉంటుంది. వాటిని తింటారు లేదు నాకు తెలియదు. మనిషిగా పట్టింపు ఉండదుగా. మొన్న కూడా ఇంకా కామాఖ్య టెంపుల్ నాకు తెలిసి బలిస్తారు. మరి ఇప్పుడు ఇస్తుందో లేదు తెలియదు. ఇప్పుడు జంతువు పులి కానీ, పులి క్రూర జంతువు, లేకపోతే పాము విషపూరితమైన మనం చెప్తాం కదా, అవి ఏవి కూడా అవసరం లేని పని, అవసరం లేనటువంటి హింస చేయవు. ఒక సినిమా చూశాను నేను, సఫేద్ హాతీ అని, చిన్నపిల్లల సినిమా. దాన్ని మంచి ప్రింట్ దొరికితే పిల్లలు చూస్తే ఇప్పుడు కూడా మంచి మూవీ అది. సఫేద్ హాతీ అంటే తెల్ల ఏనుగు అని. అది ఒక చిన్న జానపద కథ లాంటిది. అక్కడ పిల్లోడికి ఓ తెల్ల ఏనుగు అడవిలో ఉంటుంది, అది కనిపిస్తుంది, అది ఫ్రెండ్ అవుతుంది. తెల్ల ఏనుగు గురించి అతను ఫ్రెండ్షిప్ చేస్తాడు. సవత్తల్లి అక్కని తన్ని బాధ పెడతా ఉంటుంది. ఇట్లా ఆ కథ నడుస్తూ ఉంటుంది. ఆ కథలో వేటగాడు వస్తుంది. శత్రుఘ్న సిన్హా ఓ జమీందారు, ఆయన తుపాకులని మనుషుల్ని అందరినీ తీసుకుని డేరా వేసుకుని వేటాడుతుంటాడు. అతనికి తెలిసే విషయం ఏంటంటే ఈ అడవిలో తెల్ల ఏనుగు ఉంది, చాలా డబ్బు వస్తుందని, లేకపోతే చాలా ఇదవుతుంది, చాలా గొప్ప ఇదవుతుందని ఆయన సఫేద్ హాతీని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అది పట్టుకోలేకపోతాడు. చివరికి ఈ పిల్లోడికి అది ఫ్రెండ్ అని అతన్ని పట్టుకుని అతన్ని తాళ్లతో కట్టేసి, నువ్వు నీ ఫ్రెండ్ అని చెప్తావు కదా, నువ్వు ఎందుకు రావట్లేదని అరిస్తే నిజంగానే తెల్ల ఏనుగు అడవిలోంచి వచ్చేస్తుంది. వస్తే దాన్ని బంధిస్తారు. ఈ పిల్లోడు భరించలేకపోతాడు, నా వల్ల అది బందీ అయింది అని. ఇతను అడవిలోకి పోయి అన్ని జంతువులకి అరిచరి చెప్తాడు, మీకు ఈ సఫేద్ హాతీ అంటే మీ రాజు కదా, రాజుగారు పట్టుబడితే మీకు సిగ్గులేదా, మీరు ఎందుకు అలా ఉన్నారు అని. జంతువులన్నీ తెలిసినట్టుగా, ఆ విషయం విన్నట్టుగా మొత్తం జంతువులన్నీ బయటకు వస్తాయి. పులులు, సింహాలు, నక్కలు, అన్ని రకాల జంతువులు వచ్చి వీళ్ళ వేటగాళ్ళు ఉన్నటువంటి ఆ డేరాల మీద దాడి చేస్తాయి. నేను ఇదంతా చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఆఖరి లైన్ చెప్పడం గురించి ఇదంతా చెప్తున్నా. అవి విడిపించుకుని వెళ్ళిపోతాయి తెల్ల ఏనుగుని. శత్రుఘ్న సిన్హా ఇలా పడుకుని ఉంటాడు. ఆయన పక్కన ఒక తుపాకి ఉంటుంది. ఆయన నిద్రపోతున్నప్పుడు జరుగుతుంది ఇదంతా. ఆ గొడవ హడావుడికి లేస్తాడు. లేచి ఇలా కోపంగా ఆ తుపాకి ఇలా అందుకోపోతే అతని బెడ్ దగ్గర ఒక పులి కూర్చుని ఉంటుంది. అతను చేయాలనగానే పులి ఇలాగ గాండ్రు ఉంటుంది. వాడు కంగారు పడి ఓకే అని పెట్టేసి ఇలా ఉంటాడు. ఆ పులి అలాగే చూస్తూ ఉంటుంది వాడిని. అన్నీ విడిపించుకుని వెళ్ళిపోతాయి. వాడు చూస్తాడు. చివరిని ఈ మాట అంటాడు, ఏమనంటే, సరే నేను ఓడిపోయాను, సరే అని వెళ్ళిపోయారు కదా, నన్ను చంపేయి అంటాడు. అది ఇట్లా అనుకుని బయటకు ఇలా చూసి ఓసారి మళ్ళీ గాండ్రుమని దర్జాగా వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతే అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక పాట ఏదో వస్తుంది. ఏమనంటే, మనిషి మాత్రమే చంపుతాడు అర్థం లేకుండా, అవసరం లేకుండా. ఏ జంతువు చంపదాలి, ఏ జంతువు చంపదు. పాము కూడా
దానికి ఇంత విషం, దానికి లెక్క ఉంటుంది. ఆ విషయం ఎందుకంటే ఎవరినైనా అది దానికి కాళ్ళు చేతులు లేవు మనలాగా. అది దేన్నైనా కరిచినప్పుడు ఆ విషయానికి అది ఆ నర్వస్ డౌన్ వల్ల నిర్వీర్యం అయిపోతాయి. అది అటాక్ చేయలేకపోతే అప్పుడు తినగలుగుతుంది. అందుకని ఉద్దేశం వేరే ఏమీ లేదు. దానికి కూడా తెలుసు అది కనుక మన గరిస్తే, మనకు విషం పంపిస్తే చాలాసార్లు డమ్మీగా కరుస్తుంది విషం పంపించకుండా. నిజంగా కూడా కరిచి విషం పంపిస్తే భయం పూర్తిగా వేస్తే అప్పుడు చంపేస్తుంది. అప్పుడు చేస్తే కనుక ఆ రోజు దానికి ఫుడ్ ఉండదు పాపం. బహుశా మళ్ళీ విషం తయారవ్వాలి దానికి, లేకపోతే తినలేదు అది ఏవి కూడా, పస్తు పడుకోవాలి. అంచేత అలా ఏమి చేయవు. అయితే ఇవాళ మన మన చుట్టూ ఈ హింస జరుగుతూ ఉంటే, ఏది మేము సినిమాలు వేసే రోజుల్లో చాలామంది చూడలేకపోయారు. మేము చూడలేకపోతున్నామని వెళ్ళిపోయారు. అవి ఒంటితో పడుతున్న హింసని మనం కంటితో చూడలేకపోతున్నాం. ఎంత దారుణం అది. వాటి బాడీస్ని మీద జరుగుతుంది. మీరు ఫుడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళి మెషిన్స్ని ఎలా ఉన్నాయని క్లిక్ చేస్తే ఆ మెషిన్స్ చూస్తే భయం వేస్తుంది మనకి. ఇవన్నీ విచిత్రంగా జంతువులు చంపేవి. అదే మోడర్న్ టెక్నాలజీ ఇంకా ఎట్లా చంపాలి, ఇంకా ఎట్లా ఇలా కొట్టేసి పందిని చంపేసి మళ్ళీ దాంట్లో కొత్త పందిని ఇలా చంపేసి. ఇప్పుడు ఏ స్థాయికి హింస చేరుకుందంటే అసలు దూడల మాంసం. ఇప్పుడు నేను చాలా మీటింగ్స్లో చెప్పాను, కోడి మాంసం తినే వాళ్ళకి ఒక మాట చెప్తున్నాను నేను. ఒక కోడి ఎంతకాలం బతుకుతుంది మీకు తెలుసా? కోడి 14 సంవత్సరాలు బతుకుతుంది. 14 సంవత్సరాలు దాని జీవితకాలం. అది నువ్వు ఉంచితే కనుక 14 years బతుకుతుంది. కానీ ఇవాళ మన కోడి, గతంలో కోళ్ళు ఎలా ఉండేవంటే ఇళ్లలో తిరుగుతూ ఉండేవి, దొడ్లో తిరుగుతూ ఉండేవి, మట్టి మీద నడిచేవి, పురుగులను చంపుకునేవి, వాటికి ఏం ఫుడ్ పెట్టక్కర్లేదు, మామూలుగానే తిరిగేవి. అవి వాటితోటి మనుషులకు కూడా అనుబంధం ఉండేది. మా కోడి పుంజని చాలా ప్రేమగా ఉండేవారు. వాటిని పిలిచేవారు, దాచుకునేవారు, వాటిని గంప కింద పెట్టేవారు, వాటిని పిలిచేవారు చక్కగా. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో చాలామంది చూశానండి, వాళ్ళ ఇంట్లో కోడిని వాళ్ళు కోసుకొని తినరు. ఎవరైనా ఉంటే పక్క వాళ్ళకి ఇస్తారు. కానీ ఇప్పుడు మనుషులు ఏమైనా మారారేమో నాకు తెలియదు. నేను చాలా ఇళ్ళలో చూశాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే కోడితో వాళ్ళకి అటాచ్మెంట్, దాని పేర్లు పెట్టి పిలుస్తారు. ఇక ఆవులను మేకలు చెప్పనక్కర్లేదు, చాలా ప్రేమగా ఉంటారు. బయట అమ్మేస్తారు కానీ వాళ్ళు కోసుకోలేరు అన్నంత అమ్ముకోవడం, ఎందుకంటే వాడికి జరక్క అనేది. కానీ నేనేమంటానంటే ఆ ప్రాణికి కూడా కొంత లైఫ్ ఉండేది. ఇవాళ కొత్తగా నేను మొట్టమొదటి కరెంటు కోడి పిల్లలని వస్తే అన్ని చోట్ల అలా అమ్మేవారు, కరెంటు కోడి పిల్లలు అని చెప్పేవారు. కరెంటు కోడి పిల్లలు అంటే నాకు తెలియదు, ముట్టుకుంటే కరెంట్ వస్తుందా లేకపోతే ఎందుకు అలా అంటున్నారండి. వాటిని పెట్టలు పొదగకుండా కరెంటు ద్వారా పొదిగించారు. అది మా పిల్లలు, మాకేం తెలుసు ఇవన్నీ. అవి మెల్లమెల్లగా ఫారాలు రావడం మొదలుపెట్టాయి. ఇదంతా నా డిస్ట్రక్షన్ నా కళ్ళతో చూశాను. ఇప్పుడు ఆ కోళ్ల ఫారాలు చిన్న జాలీల మీద వాటిని ఉంచుతారు. ఏమి రీజన్ లేదు, క్లీనింగ్ ఈజీ కాబట్టి రెట్ట వేస్తే కింద పడిపోవాలని. అది దానికి కంఫర్టబుల్ కాదు, ఆ లైటింగ్ దానికి కంఫర్టబుల్ కాదు, అన్నీ ఒక చోట ఉండడం వాటికి కంఫర్టబుల్ కాదు. 14 సంవత్సరాలు బతికే దాన్ని చాలా ఎక్కువ వేగంగా అది బరువు పెరగడానికి వీలుగా దానికి రకరకాల తినిపిస్తారు, రకరకాల మందులు పెడతారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా దాన్ని తయారు చేసి కేవలం 40 రోజులకి దాన్ని కోసేస్తారు. నేను అడుగుతున్నాను, 14 సంవత్సరాల వయసు ఉన్న దానికి 40 రోజుల్లో మనం తింటున్నాం అంటే దాన్ని పసిగుడ్డు అనాలా, పసికంద అనాలా, బేబీ అనాలా? పసిగుడ్డే కదా. ఇంత దుర్మార్గంగా వ్యవహరించవచ్చా పసిగుడ్డు పట్ల మనం? ఇక మేకల్ని పష్మినా శాల్వాలు తయారు చేసే విధానం నాకు ఎవరో చెప్పారు. మేక ప్రెగ్నెంట్ వాటికి పొట్ట మీద కొట్టి డెలివరీ చేయిస్తారు. మనం పట్టు చీరలు ఉడికించిన పట్టు పురుగుల ద్వారా పట్టు చీరలు వస్తాయి. అట్లా నీ బట్టకు కొంచెం మెరుపు రావడానికి అవసరమా? ప్రాణుల్ని బతికొండంగా ఉడికించడం అవసరమా? ఆ పట్టు చీర నువ్వు ఎప్పుడు కట్టుకుంటావు అంటే పండక్కి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. దేవుడు ఏమంటాడు? ఆయన సృష్టి కాదా పట్టు చీర, పట్టు పురుగు? ఆయన తయారు చేసిన పట్టు పురుగుల్ని నువ్వు ఉడికిచ్చి చీర కింద మొత్తం వేసుకుని వెళ్తే ఆయన చూసి సంతోషపడతాడా? నా బిడ్డల్ని, ఎవరి బిడ్డలనైనా చంపి మెడలో దండేసుకుని పెడితే
వాళ్ళ ఇంట్లో నీకు మంచి భోజనం పెడతారా? నీకేమైనా అడిగిన పనులు చేస్తారా? ఈ భగవంతుడి సృష్టిలో భాగం కాదా? కోడిని బలిచ్చేవాళ్ళు, మేకలను బలిచ్చేవాళ్ళు, ఆ మేకలను తయారు చేసిన దేవుడు కాదా? అమ్మ తల్లి కాదా? ఆమె బిడ్డని ఆమె ముందు బలిస్తే ఆమె బాధపడతా? నీ బిడ్డని నీ ముందు బలిస్తే నువ్వు ఒప్పుకుంటావా? ఈ బాధ నీకు ఎందుకు కలగట్లేదు? ఈ కొత్త తెలివి తక్కువ కుల ఉద్యమకారులు అని పేరు చెప్పుకునేవాళ్ళు ఎవరైనా నాన్ వెజ్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు బ్రాహ్మణిజం అని. ఏం లేదు, బ్రాహ్మణులు శుభ్రంగా మాంసం తిన్నారు యజ్ఞయాగాల్లో. మీరు కావాలంటే చంద్రశేఖర్ సరస్వతి గారి పుస్తకం నేనే ప్రింట్ చేసి చూపించాను. యజ్ఞాల్లో జంతుహింస ఉంది, లేకుండా ఏమీ లేదు. మీకు తెలియదు. దాని పేరు మీద బీఫ్ ఫెస్టివల్ని కండక్ట్ చేసుకుని మీరు చేసేది ఏమీ లేదు. ఒక మేధావి ఏమని రాశాడంటే, మేము పొలి జల్లుకుంటాము అని. బతికున్న ప్రాణిని చంపి దాని నెత్తుర్ని ఇళ్ళంతా రాసుకునేవాడిని ఏమంటారు? నీ బంధువుల్ని, నీ బిడ్డల్ని చంపి అలా ఎవడని రక్తం రాసుకుంటే వాడిని నాగరికుడని, గొప్పవాడని నువ్వు అనుకుంటావా? ఇవన్నీ మనం చేస్తున్న పనులు న్యాయమైనవేనా? ఇలా కాకుండా మనం జీవించలేమా? వేరే దారి లేదా మనకు బ్రతకడానికి? మనిషి నిజంగానే ఎవల్యూషన్ ప్రాసెస్లో చాలా ముందుకు వెళ్ళాడు, చాలా గొప్పవాడయ్యాడు, చాలా తెలివితేటలు వచ్చాడు, చాలా గొప్పవాడయ్యాడు. కానీ తెలివితేటలు అయిన వాడికి బాధ్యత ఏముంటుంది? ఒక ఇంట్లో 4 పిల్లలు ఉన్నారనుకోండి. పెద్ద కొడుకు వెళ్ళి కాలేజీలో చదువుకున్నాడు, బాగా చదువుకున్నాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఇంకా చిన్న స్కూళ్ళలో ఉన్నారు, లేకపోతే పొలం పనులకు వెళ్తున్నారు, గుడ్లు తిరిగిపోతున్నారు. ఈయన కాలేజీలో పెద్ద ఉద్యోగం చేసి వచ్చాడు. ఆయన ఏం చేయాలి? మీరు ఏం చేయాలని ఆశిస్తారు? ఆ ఇంట్లో వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని రక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఆ పిల్లోడికి చదువు చెప్పించి తన స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ నువ్వు ఎర్త్లింగ్స్ అని మూవీ చూపిస్తారు కాసేపట్లో మీకు. ఎర్త్లింగ్ అంటే, సిబ్లింగ్ అంటే నీ సోదరుడు అని, నీ యొక్క సహోదరులు అని. సిబ్లింగ్ లాగే ఎర్త్లింగ్. ఈ భూమి అనేటువంటి దాని బిడ్డలం మనం అంతా కూడా. ఈ భూమికి మనం బిడ్డలమే, అవి బిడ్డలే, అవి మనకి బంధువులే, అవన్నీ మన తమ్ముళ్ళు అన్నలే. నువ్వు ముందర డెవలప్ అయితే నువ్వు చేయాల్సిన పని వాటన్నింటినీ కబ్జా పెట్టడమా? ఇవాళ మనుషులకి ఎంత డిటాచ్మెంట్ వచ్చిందంటే, నువ్వు రోజు ఫ్రిడ్జ్లోంచి ఎగ్ తీసుకొని ఆమ్లెట్ వేసుకుంటావు, రోజు మిల్క్ ప్యాకెట్ కట్ చేసి మిల్క్ తాగుతావు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు తెలియదు, పిల్లలకి అసలు తెలియదు. వాళ్ళు ఫ్యాక్టరీ తయారు చేస్తుందని కాదు. ఫ్యాక్టరీలో తయారవుతుందా, లేకపోతే గుడ్డు తయారవుతుందా? ఫ్యాక్టరీలో తయారు కాదే. దాన్ని ఒక ప్రాణి చాలా బాధపడి ఆ గుడ్డు పెట్టాలి. దానికి న్యాచురల్ సిచ్యువేషన్ ఉందా ఎక్కడన్నా? పాలు తయారవుతున్నాయంటే ఎట్లా తయారవుతున్నాయి? గతంలో మన పశువుల్లో కనీసం ఆ పశువులు కొట్టాల్లో ఉండేవి, వాటికి పండగలు ఉండేవి, వాటిని ఇంట్లో మనుషుల్లా చూసుకునేవారు. ఆ ఇంట్లో మనిషి అంటే ఉండేది పరిస్థితి. ఇవాళ చాలా మీరు వెళ్ళి చూడండి, ఎక్కడికైనా వెళ్ళి చూడండి, వాటికి ఇంతే ప్లేస్లో ఆ పశువు ఉంటుంది, అటు ఇటు కదలడానికి లేదు. గతంలో అది ఎద్దుతోటి ఆంబోతుతో కలిసేది, దానికి సెక్స్ ఉండేది, దానికి ఆకాశం ఉండేది, దానికి వర్షం ఉండేది, అన్నీ తెలిసేది. దానికి నదికి వెళ్ళేది, తీసుకెళ్ళేవారు బయటికి. ఇప్పుడు ఏం తెలియదు దానికి. ఆ రేకుల షెడ్ కింద ఉంటుంది అది, దానికి సెక్స్ ఉండదు, దానికి ఇంజెక్ట్ చేస్తారు స్పెర్మ్ని. దానికి ఎప్పుడు పాలిచ్చేలాగా దానికి ఇంజక్షన్లు చేస్తారు. అలా చేయొచ్చా? పాల మీద నీకున్న హక్కు ఏంటి? పాలు, కాల్షియం అవన్నీ కాదు, అసలు నీకున్న రైట్ ఏంటని అడుగుతున్నాను. నువ్వు పాలు తాగడానికి, నువ్వు టీ తాగడానికి, ప్రపంచం మొత్తం మీద టీలో పాలు కలుపుకునేది కేవలం ఇండియాలోనే, బయట ఎవడో కలుపుకోడు, ఎవడికి తెలియదు కూడా. పాలు పంచదార అనేది కలుపుకునేది కేవలం ఇండియాలోనే. దేవుడికి పాలాభిషేకం చేయడానికి నీకున్న హక్కు ఏంటని అడుగుతున్నాను. నీ దేవుడికి, నీ గురించే స్వర్గం తయారు చేసిన వాడికి, నీకే ముక్తి ఇచ్చేవాడికి, నీకులాగే కాళ్ళు చేతులతో నువ్వు పెట్టుకున్నటువంటి దేవుడి బొమ్మకి నీ పాలతోటో లేకపోతే నీకు చేతనైన విధంగానే చేసుకో. అలా కాకుండా ప్రతి జంతువు తన యొక్క బిడ్డల గురించి పాలు ఇస్తుంది. ప్రపంచం మొత్తం మీద, సృష్టి మొత్తం మీద అదే. కోతి తన బిడ్డలకి, పులి తన బిడ్డలకి పాలిస్తుంది, పంది తన బిడ్డలకి పాలిస్తుంది. కానీ ఆవు నీ గురించి పాలిస్తుంది నువ్వు ఎప్పుడు అనుకున్నావు?
గేదె నీ గురించి చూస్తుందని నువ్వెందుకు అనుకున్నావు? పోనీ తాగావు, ఇంత ఇంత వెదజల్లడం అవసరమా? మీ సినిమా యాక్టర్ నీకు నచ్చితే ఆయనకి పాలతో అభిషేకం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ దేవుళ్ళకి పాలతో అభిషేకం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సర్వభూత హితే రత అనే మాట భగవద్గీతలో రాశారు. అన్ని ప్రాణుల యందు కరుణ కలిగి ఉండేవాడు, అద్వేష్ట, ద్వేషం లేనటువంటి వాడు, అన్ని ప్రాణుల్ని ప్రేమించేటువంటి వాడు, అతనికి ముక్తి వస్తుంది. వాళ్ళు రాశారు ఆ విషయం, నేను కాదు. నువ్వు సర్వప్రాణుల పట్ల కరుణ కలిగినట్టు ఏమిటి నమ్మకం అని అడుగుతున్నా నేను. భజన చేస్తే మొత్తం అంతా రాసేస్తే అయిపోయిందా? నెత్తురు, సమస్తం నెత్తురే, అయిపోయిందా? నన్ను చనిపోయిన అజయ్ షేక్ అడిగాడు, మీరు మిల్క్ ఎందుకు మానేశారు? నా గురించి ఇవ్వట్లేదు అని చెప్పాను. ఆ విషయం అర్థమైన తర్వాత నేను మానేశాను. ఇట్స్ ఎ మిస్టేక్. పోనీ పిల్లలకి ఇచ్చావు, పోనీ ఎవరికైనా పేషెంట్స్కి ఇచ్చావు, కానీ ఇంత చేయాల్సిన అవసరం ఉంది? రాజకీయ నాయకులు కటౌట్లకి పాలు పోయాల్సిన అవసరం ఉంది? అది ఒక జంతువు యొక్క రక్తం. ఆ రక్తం అనేది, ఆ నెత్తురు అనేటువంటిది పాలగా మారుతుంది, అంతే కదా? ఎంత శ్రమ ఉంటుంది దాంట్లోనూ. నువ్వెవరు దాన్ని ఆ విధంగా అబ్యూజ్ చేయడానికి? నీకున్న హక్కు ఏమిటి? మానవత్వం అనేటువంటి పేరు చెప్తున్నటువంటి మనం దేన్ని కాపాడుతున్నాం? సమస్తాన్ని విధ్వంసం చేస్తున్నాం. డాల్ఫిన్స్ సముద్రంలో ఎవడైనా పడితే, మునిగిపోతే చూస్తే అవి వాడిని ఎత్తుకుని ఈత కొట్టుకుంటూ కిలోమీటర్ల దూరం వెళ్ళి వాడిని సేఫ్టీకి చేరుస్తాయి. కానీ డాల్ఫిన్స్ని ఎట్లా పెట్టాడతారో ఒకసారి మీరు చూడండి. మనిషి మానవత్వం, డాల్ఫినత్వం ఏది గొప్ప చెప్పండి? నేను మామూలుగా నాస్తికుల సమావేశాల్లో నేను విన్నాను, అవి ఏ విధంగా వాటికి ఏమి సెన్సెస్ ఉండవు, వీడు చాలా గొప్పడు. ఏమి సెన్స్ ఉంది నీకు? ఏమి సెన్స్ ఉంది? ఇక్కడ మనుషుల యొక్క వాసనని ఇక్కడ తీసుకొస్తే, మనం అక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్తే కుక్క అక్కడ దాకా తీసుకెళ్తుంది. నేను దానికి చిన్న ఖర్చు చూపిస్తే చాలు. నిన్న జరిగింది అన్న తర్వాత ఇవాళ చూపించగలుగుతుంది. గాలిలో ఆ వాసన ఉంది, అది ఒక్కటి గుర్తుపడుతుంది. నువ్వు పడతావా? చిన్న తేనెటీగ మాదిరిగా ఎక్కడెక్కడ పూలల్లోనూ తేనెని తీసుకుని ఆ పూల యొక్క డిఫరెంట్ సౌరభాలు ఉన్నటువంటి పూలల్లోంచి తీసుకొచ్చి అది ఒకటే ఒక టేస్ట్ ఉన్నటువంటి తేనె పట్టుని తయారు చేసి నువ్వు చేస్తావా? ఎన్ని ప్రాణులకు ఎన్ని రకాలైనటువంటి విద్యలు. నువ్వు ఎగురుతావా పక్షిలాగా? నువ్వు పాడతావా కోయిల్లాగా? నువ్వు డ్యాన్స్ చేయగలుగుతావా నెమల్లాగా? దేనికి నీకు ఇంత అహంకారం? నువ్వు చూపగలుగుతావు కృతజ్ఞత? నేను మొన్న చూశాను, పాము ఎవరో రైతు కాపాడితే ప్రతిరోజు వచ్చి చూసి వెళ్తుందండి. ప్రతిరోజు వచ్చి కాసేపు కూర్చొని తన ఫ్రెండ్ని చూసుకుని వెళ్ళిపోతుందండి. ఎందుకంటే అది గాయపడినప్పుడు ఆయన దానికి చూసి దానికి ఏదో వైద్యం చేయించాడు. దానికి ఉన్న మెదడులో ఇంత దాని పాము అని నువ్వు వాడు పాము లాంటి వాడు అని చెప్తే ఏమీ లేదు. అవి ఎంత ప్రేమ? నువ్వు ఉంటావా ఎప్పుడన్నా? ప్రాణులు ఎంత ప్రేమగా ఉంటాయి. కుక్క అసలు ప్రేమ గురించి చెప్పుంటే ఎంత ప్రేమగా ఉంటుంది, చస్తూ ఉంటుంది. నువ్వేం చేయకపోయినా సరే నీ వెనకాల తిరుగుతుంటుంది. మీరు ఓపెన్ చేస్తే అది టోకహామ మార్కెట్ అది ఉంటుంది. వాటిని ఎట్లా కుక్కలు అలా పడేస్తారు, మొత్తం కేజీల్లో పెట్టి పట్టుకొచ్చి వాళ్ళు కుక్కలు తింటారు. పడేస్తే అక్కడ 100 కుక్కలు ఉంటాయి. బోన్ తీసి ఆ కుక్కను బయటకు తెరిచి గ్యాస్ ఫ్లేమ్తో ఇలా కాల్చేసి చంపేస్తారు. మిగతా కుక్కలు చూస్తుంటాయి దాన్ని. నెక్స్ట్ దాని టర్న్ దానికి తెలుసు. అవసరమా అంటున్నాను? కనీసం డీసెన్సీ లేదు మనకి. నేను ఇందాక చెప్పాను, ఇంత ప్లేస్లో ఆవుని లేదా గేదెని మెయింటైన్ చేస్తాను. అది దాని బాడీ ధ్వంసం అయ్యేదాకా దానికి మన అసిటోసిన్ లాంటి ఇంజక్షన్లు ఎక్కించి పాలు పిండుతాం. అది ఇవ్వలేకపోయిన తర్వాత దాన్ని పంపించేస్తాం. ఒక చిన్న ట్రాక్టర్లో ఎన్నింటిని వీలైతే అన్నింటినీ కోరుతారు. ఎందుకంటే చావడానికి వెళ్తున్నా వాడికి ఏముంది? ఆ కాస్త వాడిని కంఫర్టబుల్గా ఉంచాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఆ తర్వాత అంత ట్రావెల్ చేసిన తర్వాత అవి ఒకదాని మీద ఒకటి ఒరుచుకుని చాలా అక్కడే చచ్చిపోతాయి. వాటిని కిందకి ఇలా పడేస్తారు.
వాటికి కాళ్ళు ఎముకలు విరుగుతున్నప్పుడు పట్టించుకోడు. చాలా వాటికి ట్రావెలింగ్లో పోతాయి. ఆ తర్వాత వాటిని కబళ్ళలో చంపేస్తారు. ఎవరు ఏమి దాని గురించి మాట్లాడరు. అందరికంటే బాగా బాధ ఎవరు అనుభవిస్తున్నారంటే ఆడవాళ్ళు అనుభవిస్తున్నారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆడవాళ్ళకు ఒక పార్టీ లేదు, ఆడవాళ్ళ రాజ్యాధికారం గురించి మాట్లాడేవాళ్ళు లేడు, ఆడవాళ్ళ ప్రయోజనం గురించి మాట్లాడేవాళ్ళు లేడు. ఆడవాళ్ళు ఏకం కావడం సాధ్యం కాదు. వాళ్ళని ముక్కలుగా విడగొట్టి ఇంట్లో ఒకళ్ళని పెట్టి బానిసల కింద కిచెన్లో కట్టేసి పని చేయిస్తున్నాం మనం. వాళ్ళంతా మాట్లాడుకోవడానికి వాళ్ళకి స్పేసే టైమే లేదు. వాళ్ళ గురించైనా మాట్లాడతారు ఎవరో ఒకళ్ళు. పిల్లల గురించి మాట్లాడేవాళ్ళు లేడు. వాళ్ళు చచ్చాన్ని బాధల్లో ఉన్నారు. అవసరం లేనంత చదువు, అవసరం లేనంత బరువు, అవసరం లేనంత పరిస్థితి, ఆడుకోవడానికి లేదు, నుంచోడానికి లేదు, కూర్చోవడం అనేసి అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళ గురించైనా అయ్యో అనేవాడు ఎవడని ఉంటాడు. కానీ పశువుల గురించి, ప్రాణుల గురించి, జంతువుల గురించి ఎవడు మాట్లాడేవాళ్ళు లేడు. ఆవు అనేది జంతువు ఒక్కదానికి పవిత్రమైనటువంటిది, ఏదో దాని ఉచ్చకిని, దాని పేడకి, దానికి సమస్తానికి ఏదో శక్తులు ఉన్నాయని, అదే తెల్లని వీళ్ళు ఎలా కనిపెట్టారో తెలియదు. అదేం పుణ్యం చేసుకుని దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఆవు, ఏనుగు, చండాలుడు, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు అన్నీ ఒకటే అని భగవద్గీతలో రాశారు. మీరు చదివారు ఆ విషయాలు. అందుచేత మీరు ఆవుకి ఇస్తున్న గౌరవాన్ని, ఆవు మాతని మీరు కనిపెట్టారు, చాలా ధన్యవాదాలు. కానీ మీరు కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే కుక్క, కోతి, ఏనుగు, సమస్త ప్రాణులు, అలాగే దళితులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సమస్తం అన్నింటినీ కూడా సమదృష్టితో చూడాలి. గీతే నాది కాదు, మీరు రాసుకున్న విషయమే పాటించండి. మీకు భగవద్గీత మీద గౌరవం ఉంటే దీన్ని పాటించండి అని చెప్తున్నాను నేను. తప్పే ఉంది దాంట్లో? ఇవాళ ఇంత విధ్వంసం మన చుట్టూ జరుగుతుంటే బహుశా మనం అన్ని పనులు ఆపేసి దీని గురించి వర్క్ చేయాలి. మనకి ఇదే సమస్య కావాలి. నేను చెప్తూ 30-40 ఏళ్ళ భూమి సముద్రాలు ఆల్రెడీ నదులు మొత్తం సున్నాయినాయి, వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయింది. ఇక్కడ 2 బిల్డింగ్స్లో మనకి ఖాళీ అవ్వడం మనం చూసాం. మనం చాలా ప్యానిక్ అయిపోవాలి. కానీ మనం అలా ప్యానిక్ అవ్వట్లే. అసలు మనకు సంబంధం లేదు, మనకు పట్టింపు లేదు ఈ విషయం మీద. మన డే టు డే ఆందోళనలో అది భాగం కాదు. ఎంత ఆశ్చర్యం ఈ విషయం, అసలు ఎంత ఆశ్చర్యం. ఈ ధర్మం పట్టించుకున్నది ప్రపంచంలో మతాలకి, జైన మతానికి ఉన్నటువంటి తేడా నేను చెప్పాను. మహావీరుడికి ఎన్లైటన్మెంట్ లేదా జ్ఞానోదయం జరిగిన తర్వాత దాన్ని ఆయన అందరికీ చెప్పడానికి వచ్చినప్పుడు సృష్టిలో మహావీరుడు సంపాదించినటువంటి జ్ఞానం కేవలం మనుషులకేనా? ఇది పక్షులకి, జంతువులకి ఏమి సంబంధం లేదా? మిగతా ధర్మాలు లేదు. భూమి మనిషి గురించే తయారు చేయబడింది. మిగతా ప్రాణులు ఎందుకు ఉన్నాయి? అవన్నీ నువ్వు తినడానికి. నువ్వు ఏది తినచ్చో నీ గురించి దేవుడు తయారు చేసి పెట్టాడు. సర్వేశ్వరుడు, అల్లా, లేకపోతే సృష్టికర్త, ఎవరైనా కానీ వీటిని నీ గురించే తయారు చేశాడు. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఇప్పుడు వస్తే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నీ భోజనం ప్లేట్లు ఎందుకు తయారైనాయి? మరి నువ్వు వచ్చి 2-3 లక్షల ఏళ్ళు అయింది. భూమి ప్రాణులు అంతకు ముందు నుంచి వచ్చినాయి. ఆఖరికి చీమలు, దోమలు కూడా నీకంట కొన్ని లక్షల ఏళ్ళ నుంచి ఉంటున్నాయి ఇక్కడ. ఈ భూమి వాటిది కాదా? వాటికి అంత తక్కువ టాలెంట్ ఉందా? అవి కూడా కడతాయి, పెద్ద పెద్ద సిటీలు కడతాయి చీమలు. అవి కూడా వేరే ప్రాణుల్ని పట్టుకుని వాటి నుంచి పాల లాంటివి తీస్తాయంట. అవి కూడా ఏం తక్కువ కావు. ప్రాణులకు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. ఇవాళ నాదే అని చెప్పడానికి నీకేముంది? నీకేదైనా గొప్ప బుద్ధి, న్యాయ బుద్ధి ఉంటే కనుక దాని మీద చూపించాలి. నువ్వు ఆ ప్రాణులన్నిటి పట్ల ప్రేమగా, కరుణగా ఉండడం పట్ల చూపించాలి. మానవత్వం అనేది అక్కడ ప్రూవ్ కావాలి. నేను ఇక్కడ మహావీరుడి గురించి చెప్తున్నాను. మహావీరుడికి జ్ఞానోదయం అయిన తర్వాత ఆయన యొక్క జ్ఞానము సమస్త ప్రాణులకి అని వాళ్ళు ఆలోచించి ఆయన చేసే మొట్టమొదటి ప్రసంగాన్ని వినడానికి మనుషులతో పాటు జంతువులకి, పక్షులకి, అన్నిటికీ కూడా సీట్లు వేశారు. అది ఎక్కడా చూడలేదు ఇలాంటి కథ నేను.
అటువంటి ధర్మం, అటువంటి ఆలోచన ఇక్కడ ఈ భారతదేశంలో ఉందని నేను గర్విస్తున్నాను. ఎంత ప్రాచీనమైన మాటలు ఇవన్నీ. వాళ్ళు ఇంకా ఇటు చెప్తున్నాడు ఆయన అటున్న వాటికి. అందుచేత మహావీరుని 4గా మారతాడు ఆయన. 4 పక్కల కూడా, 4 వైపులా కూడా బోధిస్తాడు. ఈ యొక్క ఈ గ్యాలరీలో ఒక దాంట్లో మనుషులు, ఇంకో దాంట్లో వేరే వేరే యక్షులు లేకపోతే దేవతలు ఉన్నారేమో, మిగతా చోట్ల పక్షులు, జంతువులు, సమస్తం అన్ని ప్రాణులు కూడా ఇది వినాలి సబ్జెక్టు. అసలు ఇట్లా ఎవడో ఆలోచించలేదండి, ఎవడో చెప్పలేదు ఇలాగా. ఇంతకేమిటంటే ఇటువంటి మీటింగు చివరికి ఫెయిల్ అవుతుంది. ఆ మీటింగ్ అంతా జరిగిన తర్వాత ఏమీ ఎవరికి అర్థం కాలేదండి. ఇది కూడా ఒక ప్రతీకే. ఎందుకంటే మహనీయులు ఏం చెప్పినా మనకేం అర్థం అవుతుంది, మనకేం అర్థం కావట్లేదు కదా. అలాగే మరొకటి కూడా చెప్తాను నేను. నేమినాథుడి కథ చాలా, ఆయన గొప్ప తీర్థంకరుడు. ఆయన కథ నేను మొదటిసారి చదివినప్పుడు చలించిపోయాను నేను. ఇట్లా ఉంటుందా అని. ఆయన కృష్ణుడి సమకాలికుడు అని చెప్తారు. కృష్ణుడు ఆయన స్నేహితులు లేకపోతే బంధుత్వం ఏదో ఉంది. కృష్ణుడు జైనమంతలో కూడా ఉంటాడు. నేమినాథుడు 22 అనుకుంటారు. అయితే నేమినాథుడు పెళ్ళి, ఆయన ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కృష్ణుడే కుదురుస్తాడు అనుకుంటా ఆ మ్యాచ్. ఆయన పెళ్ళి కుదురుతుంది, పెళ్ళి జరగబోతూ ఉంటుంది. జరగబోతున్నటువంటి సమయంలో ఆ పెళ్ళి జరిగేటువంటి ఆ విడిది ప్రాంతంలో ఈయనని పెళ్లి కొడుకుని చేస్తారు. చేసి వాళ్ళు నవ్వుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతారు. ఈయన ఒక్కడే ఉంటాడు. అప్పుడు సడన్గా ఈయనకి రోదనలు వినిపిస్తాయి, ఏడుస్తున్నట్టుగా. పెద్ద పెట్టున ఎవరో ఏడుస్తున్నారు. ఆయన భరించలేక చెవులు మూసుకుని బయటకు వస్తాడు. ఎవరు ఏడుస్తున్నారు? ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. ఆయన తిరిగి నాకు వినిపిస్తున్నాయే అని. అప్పుడు అక్కడ కాపలాదారుడు ఒక అతను ఉంటే అతను అడుగుతాడు. వాడు నమస్కారం చెప్పిన తర్వాత ఎవరు ఏడుస్తున్నారంటే, ఎవరు ఏడవట్లేదండి, నాకు వినిపిస్తోంది, నాకేం వినిపించట్లేదండి. అప్పుడు దూరంగా చూసి అక్కడెక్కడో దూరంగా ఒక పాక షెడ్ దగ్గర అక్కడి నుంచి వస్తున్న ఏడుపులో అటు వెళ్తాడు ఆయన. అక్కడ వెళ్ళి చూసి షాక్ అయిపోతాడు. అక్కడ కొన్ని 100 పశువులు ఉంటాయి. అక్కడ కాపలా అతను అడుగుతాడు, ఏమిటి ఇవన్నీ అండి? మీ పెళ్లి గురించి తీసుకొచ్చామండి, కట్ చేయడానికి. అవి ఏడుస్తున్నాయి. ఆ విషయం ఎవరికి తెలియట్లేదు, ఈయనకు వినిపిస్తుంది. ఆయన దిగ్భ్రాంతి చెందుతాడు. నా పెళ్లిలో ఇంత దారుణమైనటువంటి హింస. వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఆయన ప్రేమించినటువంటి పెళ్లి చేసుకుంటున్న ఆమె పెళ్లి కూడా వెళ్ళిపోయాడు అనగానే అందరూ కంగారు పడిపోతారు. ఈమె అర్థం చేసుకుని వాళ్ళతో వెతుకుతుంటారు. ఈమె వెళ్తుంది. ఈమెకు తెలుసు అతను ఎక్కడ ఉంటాడు. వాళ్ళిద్దరూ కలుసుకునే ప్లేస్ ఉంది కొండ దగ్గర. అక్కడికి వెడితే ఆయన అక్కడ చింతాక్రాంతుడే కూర్చుంటే ఆమె అడుగుతుంది, మనం పెళ్లి చేసుకోబోతున్నాం ఇవాళ, మనం ప్రేమించుకున్నాం, నువ్వు నన్ను ప్రేమించావు, నేను ప్రేమించాను, అంతా హ్యాపీగా ఉంది, ఏమైంది ఇట్లా ఉన్నావంటే అప్పుడు ఇతను చెప్తాడు ఏడుస్తూ, ఇంత రోదన ఉంది, ఇంత దుఃఖం నేను చూశాను, విన్నాను. అతను తీర్థంకరుడు అవుతాడు, సన్యాసి అవుతాడు, ఆమె అతని శిష్యురాలు. ఇటువంటి కథ ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యంలో అక్కడ లేదనుకుంటాను. ఎందుకంటే మనుషుల రోదనలు విన్నవాడిని చూశాను కానీ నేను సమస్త ప్రాణుల రోదనలు విన్నవాడిని చూడలే. నువ్వు వినగలిగితే, నువ్వు చెవులు తెరవడం మొదలు పెడితే నీ చుట్టూ ఇదే వినిపిస్తుంది. రోదనలే వినిపిస్తాయి. నువ్వు నీ ప్లేట్ని చూడగలిగితే, నీ ఫ్రిడ్జ్ని చూడగలిగితే, నువ్వు బయటికి వెళ్తే నుంచుంటే నువ్వు గమనిస్తావు. నువ్వు నీ చొక్కాను చూసుకుంటే ఇది మొత్తం నెత్తురే కదా, నా దేహం సమస్తం నెత్తురే కదా, ఇంత హింసతోటి నేను జీవిస్తున్నానన్న విషయం నువ్వు గమనించగలుగుతావు. అవసరం ఇది. ఈరోజు వాళ్ళకి నేను బెళగొడలో బాహుబలి విగ్రహాన్ని చూశాను. నేను ఆ అనుభూతిని చచ్చిపోయేదాకా మర్చిపోలేను. ఇక్కడ ఒక బాహుబలి బొమ్మ ఇక్కడ ఉంది. నేను పెట్టించి, బాహుబలి అంటే ప్రభాస్ కాదు, అదో చోరీ. మళ్ళీ
బాహుబలి విగ్రహాన్ని శ్రావణబెళగొండలో చూస్తే అది ఆ సౌందర్యం ఎంతకాలం ఉంటుందో తెలియదు. నేను వెళ్తున్నప్పుడు 2 కొండల మధ్య నుంచి ఆ 2 కొండల్లో కొండ నుంచి ఇట్లా మనిషి కళ్ళు ఇలా బయటకు వస్తున్నాయి మా కారు వెళ్తుంటే. అంత పెద్ద విగ్రహం అది. దగ్గరికి వెళ్ళి కొండ అంతా ఎక్కి చూసిన తర్వాత ఆయన అలా నిలబడినటువంటి అద్భుతమైన విగ్రహం, ఏకశిలా విగ్రహం అది. అటు ఇటు తిరిగి చూద్దామని చూస్తే వాళ్ళు చెక్కారు కోతులు, పక్షులు, పాములు సమస్తం. ఆయన పాదాల దగ్గర కూడా అవే ఉన్నాయి. లతలన్నీ ఇట్లా అల్లుకున్నాయి. ఆయన నిలబడి ఉండిపోయాడు అలాగే. అలా చెక్కారు ప్రకృతితో మనిషి ఎట్లా ఉండాలని. అలా ఉండి కూడా ఆయన చూపు ఎక్కడో అనంతంలోకి ఉంది. ఒక మనిషి ఎన్లైటన్ అయిన తర్వాత, ఒక మనిషి ఎదిగిన తర్వాత, ఒక మనిషి దృష్టి ఎక్కడికో వెళ్ళిన తర్వాత అతను ఎట్లా ఉంటాడో అంత అద్భుతంగా వాళ్ళు చూపించగలిగారు వాళ్ళు. ఇటువంటి ధర్మం మన దగ్గర ఉన్నది కాబట్టి అది సమగ్రమైన ఉద్దేశంతో దాన్ని ప్రాపగేట్ చేయమని ఉద్దేశంతో చెప్పడం లేదు. అన్నిటి నుంచి స్వీకరిస్తుంది జయభారత్. ఈరోజు సర్వప్రాణి సమాహిత దినాన్ని ఆ మహనీయుడి జయంతికి లింక్ చేసుకున్నాం మనం. ఎవరు చేయాలి? జైన్లు చేయలే పని, జయభారత్ చేసింది ఆ పని. దౌర్భాగ్యం ఏంటంటే సర్వప్రాణి సమాహిత దినానికి మనం క్వాలిఫై కాలేకపోతున్నాం. చాలామంది ఏమంటారంటే దేంట్లో దాన్ని చంపి తినక తప్పదు కదా. నేను కమ్యూనిస్టులో ఉన్నప్పుడు ఈ వాదన బాగా ఎక్కువ వినేవాడిని. లేకపోతే నీ పొట్ట నిండదు కదా, అవి ప్రాణులే కదా, చెట్లు ప్రాణులేగా అని. చెట్లు ప్రాణులే, ఏం అనుమానం లేదు దాంట్లో. చెట్లు ప్రాణులే, ఎవరు కాదన్నారు. మనవాడే జగదీష్ చంద్రబోస్ కనిపెట్టి చెప్పాడు సైన్స్లో. మనకు ప్రాచీనులకు అంతకుముందు నుంచి తెలుసు ఆ విషయం. ఇంకా జగదీష్ చంద్రబోస్ అయితే సమస్తానికి ఈ టేబుల్ కూడా ప్రాణం ఉందని చెప్పాడు. సైంటిస్టులు సైన్స్ దాన్ని ఒప్పుకోలేదు. ఇక్కడ దాకా ఓకే, కానీ పెనానికి, సైకిల్కి అన్నిటికీ ప్రాణం ఉందా అని చెప్పింది. దాని ప్రకారం జగదీష్ చంద్రబోస్ కేవలం చెట్లకు అన్నిటికీ ప్రాణం ఉందని కనిపెట్టాడు. ఆయన సైంటిఫిక్గా ప్రయోగాలు చేసి చెప్తాడు ఆయన. దాన్ని ఈ మిగతా ఫైండింగ్స్ని యాక్సెప్ట్ చేయలేదు మిగతా సైంటిఫిక్ సమాజం. అదేమో నాకు తెలియదు, నేను సైంటిస్ట్ని కాదు కాబట్టి. కానీ అలా చెప్పగలగడం అనేది ఓన్లీ భారతీయుడి వల్ల అవుతుందని నేను అనుకుంటున్నాను. సమస్త సృష్టికి కూడా ప్రాణం ఉంది, సమస్త సృష్టి ఈశ్వరమయమైన. ఒకప్పుడు మనం వనస్పతుల గురించి తవ్వితే వనస్పతులకు బాధ పెడుతున్నామని వాటికి ప్రార్థన చేసేవాళ్ళు. భూమిని తవ్వితే భూమికి బాధ పెడుతున్నాం, నడిస్తే భూమికి బాధ పెడుతున్నాం. ఇవాళ మనకి ఏది ఎలా మనకి ఏమైనా ఉందా? అసలు ఇవాళ ఏమైనా ఉందా? చివరికి ఆ మతంలో కూడా మన ప్రయోజనం, మనకు కావాల్సిన బెనిఫిట్స్, మనకు కావాల్సిన ప్రమోషన్లు, మనకు కావాల్సిన ముక్తి తప్పితే ఏమైనా ఉన్నాయా? జంతువులు తింటాయి, కానీ పులులన్నీ కలిసి ఏదైనా ఎద్దునో లేకపోతే మేకనో పట్టుకొచ్చి వాటి దేవుడిని, పులి విగ్రహాన్ని పెద్ద తయారు చేసి దాన్ని బలివ్వవు, నువ్వే చేస్తావు పని. నువ్వు తెలివైనవాడు, అవి తెలివైనవా? పులి తినడం అయిపోయిన తర్వాత వాటి కమ్యూనికేషన్ ఉంటుంది. మొత్తం అడవిలో అన్నిటికీ తెలిసిపోద్ది తినేసింది కాబట్టి ఇప్పట్లో అదేమి అటాక్ చేయదు. అప్పుడు దాని పక్క నుంచి జింకలు పోతున్నా లేకపోతే మరే వస్తువు దాని తినిపోదు. దానికి ఆకలిసిన వీటికి కూడా తెలుసు అవి దొరకవు. నీకు నమ్మకం లేకపోతే నువ్వు చూడు. పూర్వం, ఇప్పుడు లేవు కాబట్టి మీ ఊర్లో వాళ్ళని అడుగు. కోడిని నువ్వు కొయ్యదలుచుకున్న రోజు నీకు దొరకదు అది మీ ఇంట్లో. మామూలు రోజు నువ్వు పిలిస్తే వస్తుంది, దానికి తెలుసు నీ ఇంటెన్షన్ ఏంటనేది. నేను అస్సాంకి చెందినటువంటి ఒక వేటగాడి కథ చదివాను. అతను మారిపోయాడు. తర్వాత అతను తనని మార్చినటువంటి ఉదంతాన్ని చెప్పాడు. అతను జంతువుల సంరక్షకుడు అయ్యాడు. ఇటువంటిది అస్సాం అండి. చిన్న ఖడ్గమృగంలో ఇంత కొమ్ములో ఏదో ఉంది అని ఆ మొత్తం ఖడ్గమృగాన్ని మనం ఎంత దుర్మార్గులు అండి. ఇంత కొమ్ము, అది కూడా బోన్ కాదు, అది మళ్ళీ అదేదో దాంట్లో ఏదో మెడిసిన్ ఉంది. పులి టెస్టికల్స్ గురించి పులిని చంపేస్తాం, దాన్ని తింటే మనకేదో ఇంకేదో ముంగిసినది ఎన్నో దానివల్ల వెంట్రుకలు వస్తాయని నమ్మేవాళ్ళు. ఏనుగు దంతం అనేది ఇంత ఉంటుంది,
ఆ దంతంతో నువ్వు బొమ్మ తయారు చేసుకుని మీ ఇంట్లో పెట్టుకోవడం ఏనుగుని చంపేస్తావా? అలా చేసాం మనం. ఏ ప్రాణి చేయలేదు ఇలాగా. ఇదంతా హింసే. తప్పు అనిపించలేదు ఎక్కడ మనకి. నేను అసమాధానం కాదు చెప్తాను. నేను అతను అడవిలోకి వెళ్ళిన తర్వాత ఎవరో ఒక మనిషినో లేకపోతే ఎవరినో పులి చంపేస్తుంది. ఏదో సగం దాడికి గురైతే వీళ్ళకి ఆగ్రహం పెరిగిపోయింది. ఇంత పని చేస్తుంది దీని సంగతి చూడాలని ఆ పైన గన్ను పెట్టి కూర్చున్నారు. అది వస్తుంది మళ్ళీ తెలుసు. వచ్చింది, దాన్ని చంపేశారు. దీన్ని చంపితే వీళ్ళ కక్ష తీరలే. అందుకని అక్కడక్కడ దాన్ని ఒలిచి వండుకుని తిన్నారు. ఆ తర్వాత ఆయన ఊర్లోకి వెళ్ళాడు. వీళ్ళు ఊర్లో అడుగు పెడుతుంటే కుక్కలు పక్షులని పారిపోతారండి ఇలా చూసి. ఆశ్చర్యపడదు. అంటే వాటికి తెలిసిపోతుంది. అంటే నీ మొత్తం కెమిస్ట్రీ వాటికి బాగా తెలుసు నీకంటే బాగా. నీ మైండ్లో ఆలోచన, నీ పద్ధతి వాటికి అంత సెన్సిబుల్. అవి ప్రాణులు ఎంత సెన్సిబుల్ అంటే ఇక్కడ హైదరాబాద్లో ఒకసారి ఒక మొసలిని వాళ్ళు తరలిస్తా అది స్లిప్ అయింది, మిస్ అయిందనమాట. ఆ తర్వాత అది దొరకలేదు. వాళ్ళు చూస్తే 40 కిలోమీటర్ల దగ్గర అవతల దగ్గర ఉన్నటువంటి మడుగులు దొరికింది. అది దానికి ఎలా వెళ్ళింది అక్కడికంటే దానికి మైండ్లో GPS సిస్టమ్, దానికి తెలిసిపోతుంది ఎక్కడుందో. ఎంతో దూరం నుంచి వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అది ఎంతో దూరం నుంచి దానికి వాటర్ ఎక్కడ ఉందో తెలుసు. ఒక్క ప్రాణి కూడా మనకి సునామీలు ఇవన్నీ వస్తాయి కదా, అవి మొట్టమొదటి డిస్టర్బ్ అయిపోతాయి. నీ వాతావరణ హెచ్చరిక కేంద్రం నీ సెల్ ఫోన్లో చెప్తున్న వాట్సాప్ నువ్వు వినవు. వాటికి తెలుసు పక్షులన్నీ పారిపోతాయి, గుళ్ళకి వెళ్ళిపోతాయి. జంతువులు కుక్కలు కూడా వేరే పెద్ద పెద్ద హైట్ ప్రదేశానికి వెళ్ళిపోతాయి. ఏ జంతువులు చచ్చిపోతాయి అంటే నువ్వు కట్టేసినట్టు ఉంటాయి కదా, అవి చచ్చిపోతాయి. అటుకి వెళ్ళడానికి లేదు. కానీ అంత సెన్సిబుల్గా ఉంటాయి అవి. క్యాపబుల్. అవి క్యాపబుల్ అయిన ప్రాణిని చంపేస్తున్నాం. మ్యాగ్నిఫిషియంట్ యానిమల్ని ఏనుగుని చంపేస్తున్నాం. అన్ని అబద్ధాలు చెప్పి షార్కుల మీద, వేల్స్ మీద, రకరకాల వాటి మీద, అనేకొండల మీద నువ్వు తీసే సినిమాలు అబద్ధాలు అయిన సినిమాలు. అవి చాలా క్రూరమైనవి. వాటిని ఎలాగైనా ఆ సినిమాలన్నీ, హాలీవుడ్ సినిమాలన్నీ కూడా అవి వేటాడుతుంటాయి. వీళ్ళంతా భయపడిపోతుంటారు. షార్కులు వేటాడుతుంటాయి. జాస్ అని వరుసగా 2-3 సినిమాలు తీశాడు. పాప అలా ఉండవు. అనేకొండలు కూడా వాడు పోయినవి చేస్తాయి. కానీ అవి చాలా మోస్ట్ డేంజరస్. ప్రతిదాన్ని మనిషిని భయపెట్టి దానికి చేయడం అనేది. ఇట్లా మనుషులు పుల్ల మీద వాటి మీద కూడా సినిమాలు తీశారు. పుల్ల మీద, సింహాల మీద అంటే సినిమాలు తీశారు. ఇవాళ అవి బిక్కుమంటూ అన్నీ కూడా మనం ఇది 40 కోట్లు, 50 కోట్లు, 140 కోట్లు, భవిష్యత్తులో ఇది 500-600 కోట్లకి ఇంకా ఎక్కువగా. ఇప్పుడు పెరిగే వేగం పెరిగిపోతుంది. ఇప్పుడు ఆంధ్ర 3 కోటి ఆంధ్రులని అనేవారు, 6 కోట్ల ఆంధ్రులని ఎన్టీ రామారావు గారు చెప్పాడు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపితే ఇప్పటికి నాకు తెలిసి 12-14 ఉన్నారు. మన కళ్ళ ముందు నేను చనిపోయేలాగా 40 కోట్లు అవుతారు. ఇండియా జనాభా ఒకప్పుడు 40 కోట్లు. వీళ్ళకి భోజనం పెట్టాలి, వీళ్ళ కంఫర్ట్స్కి, వీళ్ళ సెల్ ఫోన్లకి, వీళ్ళ ఎలక్ట్రిసిటీ. మనం వనరులు వేస్ట్ చేయకూడదనేటువంటి కొంచెం కూడా స్పృహ ఉన్నటువంటి వాళ్ళం కాదు. నీళ్లు వేస్ట్ చేయకూడదనే స్పృహ ఉన్న వాళ్ళం కాదు. నీ కరెంట్ రావాలంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇది థర్మల్ ప్లాంట్స్ ద్వారానే వస్తుంది. అవి భయంకరంగా పొల్యూట్ చేస్తాయి. నీకు ఏసీ కావాలంటే క్లోరోఫ్లో కార్బన్స్ అది విడుదల చేస్తుంది, నువ్వు తప్పించుకోలేవు. ఇవాళ సమస్య ఉన్నప్పుడు జయభారత్ 2 విషయాలు చెప్తా ఉంది. మనుషులు సింపుల్గా ఉండాలి, సింపుల్ లివింగ్, పాపులేషన్ కంట్రోల్. ఈ 2 కూడా లేకుండా ఇంకే పని చేసినా కాదు. మానవ జనాభా అర్జెంటుగా నియంత్రించాలి. కనీసం 100 కేంద్రాలని, మనం ధ్యాన కేంద్రాలని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేయాలి. అక్కడ జయభారత్ జీవన శైలిని అనుసరించేటువంటి, హింసకి దూరంగా ఉండేటువంటి, ప్రాణిహింసకి దూరంగా ఉండేటువంటి, వనరుల్ని పొదుపుగా వాడేటువంటి, ఆదర్శప్రాయమైన జీవనాన్ని గడిపేటువంటి, శ్రమతో జీవించేటువంటి, ప్రేమించేటువంటి, ఆంతరికంగా బాహ్యంగా అన్నింటినీ నియంత్రించుకోగలిగినటువంటి ఖరిజ్ఞాసులు ఈ ప్రాంతాల్లో మనం తయారు చేసుకోవాలి. అంటే చాలామంది మరి ఆరోగ్యం అంటారు. వీళ్ళ జీవితంలో పొద్దున్న లేచిన తర్వాత మొత్తం అంత ఆరోగ్యం మరీ చేసినట్టు. వరి తినడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదు, మానేస్తావా? వరి వండుకుని తినడం అనేది ఆరోగ్యానికి ఏం మంచిది కాదు, మానేస్తావు? మానలేవుగా. మొత్తం ఆరోగ్యం బట్టే బతుకుతున్నావు. నువ్వు నాన్ వెజ్ తినడం ఒకటే నీ ఆరోగ్యానికి సపోర్ట్ చేసేటట్టు, మిగతా అంతా సమస్త ఆరోగ్యాన్ని బట్టే ఫాలో అవుతున్నట్టు మాట్లాడితే ఎలాగా?
మాంసాహారంలో ఉండేది ప్రోటీన్స్. ఆ ప్రోటీన్స్ నీకు కందిపప్పులో కూడా ఉంటాయి, ఏం తేడా ఏం లేదు, ఏమి తేడా లేదు, శుభ్రంగా జీవించవచ్చు. ఇంకా చాలా చవకైనటువంటి డబ్బులు ఖర్చు కానటువంటి మామూలు మొలకెత్తే గింజలు, మామూలు నువ్వు ఇంట్లో తయారు చేసుకోగలిగినటువంటి వాటితో చక్కటి ఆహారం తయారవుతుంది. కానీ కావాలంటే నాన్ వెజ్ తినాలి, ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, ప్రచారం మనం చూస్తూ ఉంటాం. మంచిదే, నాన్ వెజ్ తినండి, ప్రోటీన్స్ ఉంటాయి, కరెక్టే. మనుషులు కూడా తినండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా వండుకొని తినండి, తప్పే ఉంది దాంట్లో. ప్రోటీన్సే ఉంటాయి, ఎవరు చెప్పలేదా? ఆరోగ్యం కాదా అది? ప్రోటీన్ కాదా? అట్లా తింటామని మనిషిని తినలేవా? ఎందుకు తినలేవు? మనిషిని ఎందుకు తినలేవు? దాన్ని కూడా అందుకే తినకూడదు. ఇందాక చెప్పాను, మొక్కలకి చాలా ఈ పాయింట్ని ఎందుకు చెప్పట్లేదు నాకు ఆశ్చర్యంగా ఉంది. నీకు పెయిన్ అనేది ఒక ఎక్స్పీరియన్స్, ఒక బాధ కలుగుతూ ఉందంటే అది ఇక్కడ ఉన్నటువంటి మెదడు వల్ల కలుగుతూ ఉంది. దాన్ని కనెక్ట్ అయినటువంటి వెన్నుపూస, దాన్ని ఆనుకున్నటువంటి నర్వస్ సిస్టమ్ వల్ల కలుగుతుంది. ఈ నర్వస్ సిస్టము ఈ పెయిన్ని వెంటనే మెదడుకు పంపిస్తే నువ్వు విలవిల్లాడతావు. నీకు మత్తు మంది ఇస్తే నీ ఆపరేషన్ కూడా నువ్వు చూస్తూ ఉండగలుగుతావు. ఇటువంటి మెదడు, ఇటువంటి స్పందన, ఇటువంటి బాధ ఏ ప్రాణులకు ఉంటుందో ఆ ప్రాణులు మిగతా ప్రాణులతో సమానమని నువ్వు అనుకుంటే నీకు నమస్కారం. మొక్కలకి మెదడు లేదు, మొక్కల నర్వస్ సిస్టమ్ లేదు, వాటికి కూడా పెయిన్ ఉంటుంది, కానీ ఇంత ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. పెయిన్ లేదు నేను అంటలేదు, మొక్కలు కూడా ప్రాణులే, అన్నెసరిగా వాటిని కూడా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ నీకు లాంటి నాకు లాంటి ప్రాణిని ఒక్కసారి ఒక చిన్న వేలు మీద ఒక సుత్తి దెబ్బ కొట్టుకుని చూసుకో, ఎక్కడైనా దేన్ని నన్ను వదిలి చూపించు, చూడు ఇట్లా పట్టుకుని అట్లా తీస్తున్నాం మనం. నేను చిన్నప్పుడు తిరునాళ్ళలో చూసి ఆశ్చర్యపోయాను, వేడి నీళ్ళలో ఇట్లా ముంచేస్తారు కోళ్ళని, తొందరగా చచ్చిపోతాయి, వెంటనే తీసేస్తారు. పందుల్ని కింద నుంచి కాల్చి తింటేనే ఎక్కువ టేస్ట్ అని నమ్మకం వల్ల బతికొండక కాల్చేవారు. అది మొత్తుకుంటూ ఉంటుంది. అసలు దాంట్లో ఏ తప్పు మనకి మన చేష్టలో కనిపించలేదు. ఎవరు ఏ ఉద్యమకారులు కానీ ఎవరు మాట్లాడలేదు ఇవన్నీ కూడా. పాముల్ని ఇట్లా ఈ చివరి ఆ చివరి నాకు ఎవరో చెప్పారు, ఇట్లా ఇక్కడొకటి అక్కడొకటి గుచ్చి బతికొండగానే దాని స్కిన్ తీస్తారండి. ఎందుకంటే ఆ స్కిన్ కావాలి వాళ్ళకి, దాంతో ఏదైనా తయారు చేసుకోవచ్చు పర్సులు గిర్సులు. ఆ తర్వాత వదిలేస్తారట కూడా. అది స్కిన్ లేనటువంటిది విలవిలాడుతూ చావాల్సిందే. ఇప్పుడు ఆ రోజులు మారిపోయినాయి. నేను చూశాను మొన్న, ఇప్పుడు నెట్లో దొరుకుతున్నాయి. చైనాలో మనం కోళ్ళని ఏ విధంగా ఇక్కడ పెంచుతాం, పావులను ఆ విధంగా పెంచుతారు వాళ్ళు. పావు అంటే చచ్చే భయం నాకు, హడిలు చచ్చిపోతాను నేను పావు అంటే. చిన్నప్పుడు చూసిన పావుల సినిమాలన్నింటిలో పావులు పరుగుడుతూ మనుషులు తరిమేవి. అలా తెరవని నాకు తెలియదు. ఇంకా అయితే ఓ సినిమాలో అయితే పావు ఎగిరేది, అక్కడి నుంచి మనిషిని కరవడానికి ఎగిరేది అనమాట. అప్పుడు గ్రాఫిక్స్ లేవు. అప్పుడే ఇలాంటి చెడ్డ ఆలోచనలు. నిజంగా పావులు నాన్న బాధలు పెట్టి ఎగరేసి ఉంటారు వాళ్ళు. ఆ ఎగిరేటువంటి పావును చూసి గజగజలాడిపోయాను నేను. అప్పటి నుంచి పావు అంటే హడిలిపోయాడు నేను. మేము పావులకు సంబంధించి స్నేక్ సొసైటీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో షోస్ ఇప్పించాను నేను. వాళ్ళు పాములను ఇలా పట్టుకొచ్చి మొత్తం స్కూల్లో అందరికి చూపించి భయపడద్దు అని పాములని ఎక్కడున్నా వాళ్ళు రిస్క్ చేసి పట్టుకుని దాన్ని మళ్ళీ వదిలిపెట్టేస్తారు. దాని విషపూరితంగా ఉన్న వాటిని విషపూరితంగానే అలాగే ఉంచుతారు, కూరలో పేకరు, చాలా ప్రేమగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంకా అక్కడక్కడ ఉన్నారు, మనకి ఇక్కడ కూడా ఫోన్ చేస్తే వస్తారు. అలాంటి మిత్రుడు ఒక ఆయన ఉండేవాడిని, విజయవిహారం మొట్టమొదటి కవర్ మీద ఆయన ఫోటో తీసి వేశాను. ఆయన చేత నేను దగ్గర షో ఏర్పాటు చేయించాను. ఆయన మొత్తం పాములన్నీ చేశాడు. ఆయన చట్టుకునే పాములతో సూప్ చేస్తారు కదా, బాగుంటుంది అని అడిగాను. కొన్ని దేశాల్లో ఉంటుంది. ఆయన పాపం ఏడవడం ఒకటి తక్కువ, నాకే ఇలా అడిగాను. అసలు నేను మనిషినేనా అని చాలా బాధపడ్డాను. ఆయన ప్రేమిస్తాడని అర్థం అవుతుంది కదా, ఆయన పక్కన బ్యాగుల్లో పట్టి మోసుకుని తిరుగుతున్నాడు, అట్లా అడగకూడదు కదా. ఆయన బాధపడి ఏముంటుందండి దాన్ని సూప్ చేయడం, ఏముంది అదంతా కలిపి గొట్టం అంతే, దానికి పెద్ద బాడీ ఏమైనా ఉందా. అయితే నేను ఇప్పుడు చూస్తే నెట్లో భయంకరమైన విషసర్పాలని మామూలుగా ఈ కోళ్ళ కంటే ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు. ఇలా తోక ఇలా పట్టుకుంటారు దాన్ని, అది ఇలా పైకి లేచి ఇలా నీకు పడగలా ఎందుకు విప్పుతుంది తెలుసా పాము? భయపడతావేమో నువ్వు అని. దాని మొత్తం బాడీ లేని బాడీ అంతా ఇలా పీకింది అనమాట కష్టపడి. మామూలుగా ఇలాగే ఉంటుంది అది. నా బాధపడి నేను భయపెట్టడానికి చేస్తున్నా షో అంతా. అది అడిగి చచ్చిపోతుంది నువ్వు అంటే.
ఆయన చెప్పాడు నాకు, నువ్వు ఇలా నిలబడి ఉంటావు, నువ్వు దానికి ఇలా తల చూసే కానీ నిన్ను చూస్తే మహారాక్షసులుగా భయపడుతుంది అది. అదేమి నిన్ను చూసి చంపేయచ్చు, ఈడు నన్ను చూసి భయపడాలని ఏమి అనుకోదు. అయితే ఇప్పుడు చూస్తే పాముల్ని వాళ్ళు పెంచి దాని చర్మాన్ని, దాని విషాన్ని, పామును పట్టుకొచ్చి విషాన్ని పిండేస్తున్నారు కూరలతో. ఆ కూరలతో విషాన్ని పిండేస్తున్నారు. తర్వాత దాని ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసేస్తున్నారు, వండేసుకుంటున్నారు, తినేస్తున్నారు. దాన్ని రెస్టారెంట్లో సప్లై చేస్తున్నారు, దాని స్కిన్ సప్లై చేస్తున్నారు. అంటే సృష్టిలో ఇంకేం మిగలలే మనకి, ఏం మిగలలే మనకి. చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం. ఆయన మావో గారు పిచ్చుకలను చంపించాడు. బండ్ల కొద్దీ పిచ్చుకలను చంపేవారు. పిచ్చుకలను చంపితే పంటను రక్షించుకోవచ్చు అనే ఆలోచన. మనిషి తాలూకు ఫుడ్ తప్పితే కమ్యూనిస్టులకు వేరే ఆలోచనలు రావు. వాళ్ళ దృష్టిలో దాన్ని ఏమంటారు, ఇంకా భూమి మొత్తం మనుషుల గురించి తయారైందని నమ్మేవాళ్ళు వీళ్ళు నెంబర్ 1. అసలు అలా చేయొచ్చు అనేది ఏమి లేదు. ఎప్పుడైతే ఈ పిచ్చుకల్ని చంపించాడో, పిచ్చుకల్ని చంపిస్తే అవి తినే 4 గింజలు మిగులుతాయని నేను ఆలోచన అనమాట. టన్నుల పిచ్చుకల్ని చంపారు. అంటే అన్ని పిచ్చుకల్ని చంపి ఫోటోలు ఉన్నాయి. పిచ్చుకల్ని చంపి ఇస్తే బహుమతి అనమాట. తర్వాత ఆ ఏడాది మొత్తం పంటలన్నీ నాశనం అయిపోయినాయి. ఎందుకంటే ఆ పిచ్చుకలు ఈ గింజలనే కాదు, ఇంకా రకరకాల పురుగులను తిని ఆ పంటలు కాపాడతాయి. అది తెలియదు వీళ్ళకి. అప్పుడు పిచ్చుకలు బయట నుంచి దిగుమతి చేసుకున్నారు. సిస్టమ్ దెబ్బ కొడితే ఎలాగ ఉంటుంది. ఇవాళ సర్వనాశనం చేసాం వ్యవస్థను మనం. మన కళ్ళ ముందు భూమి వేడెక్కిపోతూ ఉంది మనం చేసిన పనులకి. అయినా మనకి ఏ విషయంలో తగ్గే ఆలోచన లేదు. ప్లాస్టిక్స్ వాడకంలో తగ్గేది లేదు, వనరుల వినియోగంలో తగ్గేది లేదు, ఏ విషయంలో తగ్గట్లేదు మనం. నేను ఒక క్వశ్చన్ చెప్పగలుగుతాను. పాపి కింద జీవించేటువంటి దానికంటే తక్కువ పాపంతో బతుకుతాను ఇప్పుడు నేను మొత్తంగా పాపం లేకుండా బతకడం సాధ్యం కాదని ఒపీనియన్కి వచ్చాను. వీలైనంత మినిమం పాపంతో ఉండాలండి. ఈ మినిమం పాపం అనేది అంత కష్టమైన పని మనకేంటన్నాను నేను. ఇప్పుడు మనం టీ తాగుతుంది, టీలో పాలు కలుపుకుండా ఉండలేము. నేను అడుగుతున్నాను, చెప్పండి నాకు. 3 రోజుల్లో కొత్త టేస్ట్కి అలవాటు అవుతున్నాను. ఏం లేదు విషయం. అందువల్ల చాలా విస్తారంగా మాట్లాడుతున్నాను. నేను మతస్థులకు అపీల్ చేస్తున్నాను. మతంలో మూల సూత్రాలు అనేటువంటి కరుణ పట్ల, మతంలో మూల సూత్రాలైన సర్వప్రాణుల పట్ల ప్రేమ పట్ల మీరు మరలండి. సమస్త సృష్టి మనిషి ఏ విధంగానో సమస్త సృష్టి ఆ దైవం యొక్క బిడ్డలైన అర్థం చేసుకుని వాటి పట్ల హింసను కంప్లీట్గా పరిహరించండి. ఈ మొత్తం సృష్టి భగవానుడిని అర్థం చేసుకుని మేము ఆ పని చేసాం. ఏది పండగ పూట పాపం చేయడం ఎందుకని రాసి, ఇది పర్యావరణ ప్రదాత జైబోలో గణేష్ మహారాజ్ గారిని రాసాం. తప్పే ఉంది దాంట్లో. ఆయన పర్యావరణాన్ని ఇచ్చాడు అని అర్థం చేసుకుని దయ ఉంచి దానికి అపకారం చేయకుండా జీవించండి. నేను ఉద్యమకారులకి, విప్లవకారులకి చెప్తున్నాను. నేను నాస్తికులకు చెప్తాను, దయ ఉంచి జై ఇన్సాన్ అనేటువంటి నినాదాన్ని పక్కన పెట్టండి. అది చాలా రాంగ్ మీనింగ్ వెళ్తుంది. సమస్త ప్రాణులకి జయజయలు పలకండి, సర్వ ప్రాణులకి జయ అని చెప్పండి. నేను కమ్యూనిస్టులకు చెప్తున్నాను, మీరు మనుషుల యొక్క దోపిడీని దాని గురించి ఆలోచిస్తున్నారంటే సమస్త సృష్టి గురించి ఆలోచించేయండి. ఎంత మాట రండి కబీర్ రాసింది. నీ బిడ్డ గురించి మరొకరి బిడ్డని తల నరకొద్దనే మాట. నీ బిడ్డ గురించి రోజు చేస్తున్న పని అదే. మనం సమస్త ప్రాణుల్ని, మీ బంధువులను గుర్తుపట్టండి, మీ బిడ్డలను గుర్తుపట్టండి, మీ బంధువులను గుర్తుపట్టండి. మొత్తం సైన్స్ చెప్తున్నది అదే. మనం అక్కడి నుంచి వచ్చాం. ఎంతసేపు నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా కులం, నా ప్రాంతం, దీని దాంట్లో ఇంకా ముందుకు వెళ్ళవా? ఇంకా మనుషులంతా ఆఫ్రికా నుంచి వచ్చారు, మానవ జాతి అంతా. వాళ్ళంతా ఇవల్యూషన్లో వచ్చారు. మన ముందు ప్రాణులు ఉన్నాయి, వాళ్ళ ముందు ప్రాణులు ఉన్నాయి. ఈ భూమి మీద అందరం పుట్టాం. ఈ భూమి అందరికీ చెందుతుంది. సమస్త ప్రాణుల యొక్క సెన్సిబిలిటీని నువ్వు ఫీల్ అవ్వకపోతే, ఆ బాధను అర్థం చేసుకోకపోతే నువ్వు ఏం ఉద్యమకారుడు, ఏ మనిషివి? ఇంత హింసను గుర్తుపట్టలేకపోతే మనుషులందరికీ చెప్పాలి. ప్రతి ఒక్క వస్తువు మీద కూడా దీంట్లో యానిమల్ హింస లేదనే విషయాన్ని ప్రింట్ చేయమని మనం అడగాలి. ప్రతి ఒక్క అవసరం లేకపోయినా సరే, షాంపూలకి, వాటికి, కుందేళ్ళకి, రకరకాల ప్రాణులకి ఇలా కళ్ళు ఇలా పైకి పెట్టి, టేపులు పెట్టి, గుండెసూదులు గుచ్చి ఆ కళ్ళలో ఆ షాంపూలు వేస్తారు.
ఆ కళ్ళు ఎంత డ్యామేజ్ అయినా చూసి దాన్ని బట్టి అసలు ఆ కళ్ళు వేరు మన కళ్ళు వేరు, ఆ టెస్ట్ చేయకూడదు. చాలా దేశాలు నిషేధిస్తున్నారు. మెడిసిన్స్ అంతే, వాటికి లేని రోగాలు తెప్పించి వాటిపై ప్రయోగాలు చేస్తాం మనం. అసలు యానిమల్ హింస లేకుండా నీకు వస్తువు తయారు కాదని చెప్తున్నాను కదా నేను. వ్యాక్సిన్స్ తయారు కావడం లేదు చివరికి. దీన్ని మినిమైజ్ చేయమని ఎవరు అడగాలి? దీన్ని తగ్గించమని ఎవరు అడగాలి? నివారించమని ఎవరు అడగాలి? వాటిని కాపాడమని ఎవరు అడగాలి? ఇవాళ పిచ్చుకలు మాయమైపోయినాయి మన కళ్ళ ముందు. చిన్నప్పుడు పిచ్చుకలు మా జీవితంలో భాగం లేవు. ఎక్కడే ఇవాళ ఎంత బాధపడాల్సిన విషయం. ఒక ప్రాణి మొత్తం మాయమైపోయిందండి. భూమి మీద నుంచి ఒక ప్రాణి మాయమైందంటే భగవంతుడి సృష్టిలో ఒక అధ్యాయం లేచిపోయింది, చింపేసి అవతల పడేసారని అర్థం. దానికి ఎవరు చెప్పగలుగుతారు దాని గురించి? ఇప్పుడు యానిమేషన్ పిల్లల్లో చూపించితే అయిపోయిందా? యానిమేషన్లో ఉండేటువంటి గేమ్స్లో ఉండేటువంటి హింస ప్రవర్తన తీరు అవి కాదు, అసలు సహజమైనవి కాదు. మన పిల్లలకు అలవాటు చేస్తున్నాం తెలియకుండా వాటిని. అవి నవ్వుతాయి, అవి చేస్తాయి అంతే. నిజమైనటువంటి వాటితో సంబంధం లేదు. వాడికి టైం లేదు. మనం వాళ్ళని స్క్రూ తిప్పి వాళ్ళని అర్జెంటుగా తరిమేస్తున్నాం. ఎగ్జామ్లు, మార్కులు, ర్యాట్ రేస్, మళ్ళీ పిల్లల్ని కన్నాం, మళ్ళీ గొడవ. అప్పుడు మనం చచ్చిపోతాం. ఆడు మళ్ళీ దీన్ని మొదలు పెడతాడు, ఈ జెండాని. దీన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదా? ఈ పరిస్థితి మార్చడం పట్ల సీరియస్గా ఆలోచన చేయాలి. మార్పు తేవాలి. మనుషులు ప్రేమమయులు కావాలి. సర్వప్రాణి సర్వభూత హితే రత అని పేర్కొన్న విధంగా మనుషులు సర్వప్రాణులు ప్రేమించేవాళ్ళు కావాలి. వివేకైన మనిషి ఏ ప్రాణిని మీరు హింస చేయకూడదు. హింసనే కాదు, మీరు వనరులు ఖర్చు అనవసరంగా మీరు లైట్ వేస్తున్నారు అంటే చాలామంది నేను చెప్పి లైట్ రాత్రి లేకుండా నిద్రపోరు. ఎందుకు నిద్రపోరు నాకు తెలియదు. ఆ లైట్ కాల్చడానికి ధర్మలు అది పొల్యూషన్ చేయకుండా రాదు. అది ఏ ఒక్క వనరుని కూడా ఇంత కూడా అదనం ఖర్చు పెట్టడానికి వీలైనంత తగ్గించాలి. చిన్న ఇళ్లలో వీలైనంత చిన్న ఇంట్లో ఉండాలి. ఇంకా పెద్ద ఇళ్ళు, ఇంకా పెద్ద పెద్ద కార్లు, ఇంకా పెద్ద అంతస్తులు, ఇంకా పెద్ద ఏసీలు తగ్గాలి. నువ్వు భూమిని చాలా తక్కువ వనరులను ఉపయోగిస్తూ జీవించడం నేర్చుకోవాలి. అది నువ్వు భూమికి చేయగలిగిన ఉపకారం. అది సర్వప్రాణులకు మనం చేయగలిగిన ఉపకారం. ఒక మీటింగ్ సరిపోదు, ఒక విషయం సరిపోదు. భూమి మీద ముంచుకొస్తున్న ముప్పిది మన కళ్ళ ముందు మనం చూస్తున్నాము. సిటీలు ఖాళీ అవుతున్నాయి, నీళ్లు నదులు ఖాళీ అవుతున్నాయి, ఎండలు పెరిగిపోతున్నాయి, బిల్డింగులు పెరుగుతున్నాయి, ఏసీలు పెరుగుతున్నాయి, కార్లు పెరుగుతున్నాయి, నాగరికత పెరుగుతుంది, అంతస్తులు బిల్డింగులు పెరుగుతున్నాయి. ఇది మనుషులు పెరిగిపోతున్నారు. ఇంకో 30 ఏళ్ళు మన నాగరికత ఉంటుందనే నమ్మకం కలగడం. దాని గురించి అంగార గ్రహానికి పోదాం, ఇంకేడు పోదాం అని ఆలోచిస్తున్నారు. అవన్నీ జరిగే పనులుగా బాధ్యతాయుతమైన మనుషులుగా నడుచుకుని మన తరంలో మనం చిన్నప్పుడు ఏం చూసామో దాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వగలిగామో లేదే. మా చిన్నప్పుడు ఉన్నటువంటి చెరువులు, మా చిన్నప్పుడు ఉన్నటువంటి కాలువలు, మా చిన్నప్పుడు ఉన్నటువంటి వాతావరణం మా నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వలేదు. వీళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తారు? అసలు ఉంటుందా? 30 ఏళ్ళు దాటి భూమి ఉంటుందా అని భయం వేస్తుంది. అలా ఉంది పరిస్థితి. నీళ్ళు లేకపోతే ఏమవుతారు? వాతావరణం మారితే ఏమవుతారు? మొత్తం నదులన్నీ, హిమాలయాలన్నీ కరిగిపోయి అవన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతే చాలా దీవులు మునిగిపోతాయి, సముద్ర మట్టాలు పెరుగుతాయని చెప్తారు. ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు మాయమవుతాయని చెప్తారు. తెలుసా? ఎప్పుడో కాదు, ఇప్పుడే. ఇదంతా మన 30-40 ఏళ్ళ నిర్వాకం. ఇదే మహామానవ ద్రోహం అని చెప్పింది గాంధీ గారు హిందూ స్వరాజ్లో. ఆ రోజు చెప్తే ఇవాళకి జోకులు ఉంటుంది ఆయన రాసిన పుస్తకం. కానీ కరెక్ట్గా రాశాడు అనుకుంటాను నేను. రైళ్లను ఈ నాగరికత వల్ల వచ్చే ప్రమాదాన్ని ఆయన చెప్పాడు. అవన్నీ వద్దని ఆయన చెప్పింది ఇదే, సింపుల్ లివింగే. నా కోరిక ఏమిటంటే వచ్చే ఏడాదైనా మనం మనుషులు అనిపించుకోవడానికి కొంత అర్హత మనం సంపాదించుకోవాలి.